డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మియాపూర్. సో ఈరోజు మనతో డాక్టర్ తనోజ్ గారు ఉన్నారు. నేను డాక్టర్ తనోజ్ గారు చాలా వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చేశాము. సార్ కూడా పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తారు. సో నమస్కారం సార్. సో తనోజ్ గారు, మీ గురించి మీరు బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ చెప్పండి. సో ఇందాక నేను చెప్పినట్టు నా పేరు డాక్టర్ తనోజ్ బచ్చు అండి. నేను ఒక కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. నేను ఆల్మోస్ట్ 10 years ఈ ఫీల్డ్లో ఇప్పుడు ప్రాక్టీస్లో ఉన్నాను. ఐ సీ లైక్ అట్లీస్ట్ ఒక 30 to 40 డయాబెటిక్ పేషెంట్స్ అండ్ 30 to 40 జనరల్ పేషెంట్స్ ఎవ్రీడే చూస్తాను, న్యూ ఓపీ లాగా. సో నాకు ఈ లాస్ట్ 10 yearsలో చెప్పినట్టయితే కనుక డయాబెటీస్లో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ నేను వెళ్ళడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ కాన్ఫరెన్సెస్ కానీ ఇవన్నీ నేను అటెండ్ అవ్వడం జరిగింది. సో ప్రిడామినెంట్లీ ఐ ట్రీట్ డయాబెటీస్. ప్రిడామినెంట్లీ ఐ ఫోకస్ మోర్ ఆన్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఎక్కువ మెడికేషన్ మీద డిపెండ్ అవ్వకుండా ఒక పేషెంట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్తో ఎంతవరకు మాడ్యులేట్ చేయొచ్చు డయాబెటీస్ని అనే దాని ఫ్యాక్టర్ మీద ఎక్కువ ట్రీట్ చేస్తూ ఉంటాను అన్నమాట. తనోజ్ గారు, మీరు స్కూలింగ్ ఎక్కడ? స్కూల్ వచ్చేసి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, మన KPHB ఉంది కదా, నా ఆల్మోస్ట్ ఒక 15-16 years అక్కడే ఉంది. దాని తర్వాత ఒక 2 years కొద్దిగా అటు ఇటు షిఫ్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకా మొత్తం మళ్ళీ MBBS ఐఎమ్ బ్యాక్ టు KPHB. సో నేను MBBS భాస్కర్ మెడికల్ కాలేజ్లో చేశాను. సో ఫ్రమ్ హోమే వెళ్ళేవాడిని బస్లో. తర్వాత MD నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయవాడలో చేశాను. సో ఆ 3 years నేను విజయవాడకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. దెన్ నేను ఫెలోషిప్ క్లీవ్లాండ్ క్లినిక్లో మన డయాబెటీస్ది చేయడం జరిగింది. దాని తర్వాత మల్టిపుల్ డయాబెటిక్ ఫెలోషిప్స్ చేయడం జరిగింది. చిన్న ఒక 6 months మనకి లేటెస్ట్ అప్డేట్స్ మీద వీటి మీద నేను చేయడం జరిగింది అనమాట. సో ప్రిడామినెంట్లీ ఐ బిలాంగ్ టు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్. పీజీ ఏ టైంలో చేశారు? నేను 2014, 15, 16 MD జనరల్ మెడిసిన్ 13 to 16 చేశాను. అంతే. మీరు పీజీ టైంలో చూసిన కేసెస్లో మీకు బాగా గుర్తున్న కేసు, ఎందుకంటే మనందరికీ పీజీ టైంలో 1-2 కేసులు ఇంకా నాకైతే ప్రతిరోజు గుర్తుంటాయి. సో అలాంటి ఒక కేసు గురించి చెప్పరా? సో మీకు తెలిసినట్టు సాయి గారు, జనరల్లీ ఏంటంటే గవర్నమెంట్ సెటప్లో మనకి అన్నీ అవైలబుల్గా ఉండవు. సో ఇలాంటి సెటప్లో నా 3 years పీజీ లైఫ్లో మేము ఒక పేషెంట్ని సేవ్ చేయడం జరిగింది. దట్ వాజ్ లైక్, అది అయిన తర్వాత ఐ గాట్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. నా మీదే కాదు, ఒక గవర్నమెంట్ సెటప్లో విత్ లిమిటెడ్ అవైలబిలిటీ కూడా మనం పేషెంట్ని కాపాడొచ్చు, ప్రాపర్గా డయాగ్నోస్ చేయగలుగుతాయి అనేది అర్థమైంది. సో బ్రీఫ్గా చెప్పాలి అంటే ద పేషెంట్ వాజ్ డయాబెటిక్, 23 years old. డయాబెటిక్ అప్పుడే తెలిసింది ఆయనకి, చాలా సన్నగా లీన్గా ఉన్నాడు. దిస్ ఈజ్ ఫస్ట్ ట్విస్ట్ ఫర్ అస్. సెకండ్ ట్విస్ట్ ఏంటంటే ఆయన మాకు ప్రెసెంట్ అయింది ఫీవర్తో. కానీ ఒక 2-3 daysలో స్లోలీ అతను ఆల్టర్డ్ సెన్సోరియంలోకి వెళ్ళిపోవడం, చుట్టూరా ఉన్న వాళ్ళని మర్చిపోవడం జరిగింది. ఇదేంటి ఇలా జరుగుతుంది అని మేము ఎల్పీ చేయడం జరిగితే అప్పుడు మెనింజైటిస్, మెనింగో ఎన్కెఫ్లైటిస్ అనే ఒక డిజీజ్ అనేది డయాగ్నోస్ చేసాం. ఎల్పీ అంటే ఏంటండి? లంబార్ పంక్చర్ అంటాం. నడుము దగ్గర ఉన్న L3, L4 వర్టిబ్రా మధ్యలో చిన్నగా మనం ఫ్లూయిడ్ తీయగలం. CSFని, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని తీసి మనం డయాగ్నోస్ చేయొచ్చు ఏ డిజీజ్ ఉంది, ఎందుకు బ్రెయిన్ ఆ టైంలో ఫంక్షన్ చేయకుండా అందరినీ మర్చిపోయడం అనేది మనం డయాగ్నోస్ చేయొచ్చు. అందులో బేసిక్ గా మన ప్రేక్షకులకు అర్థం కావాలని ఎల్పీ అంటే ఏంటని. సో ఈ లంబార్ పంక్చర్లో CSF అనాలిసిస్లో మనం మెనింజైటిస్ అంటే మెదడు వాపి వ్యాధి అనేది డయాగ్నోస్ చేయడం జరిగింది. సో అప్పుడు ఈ యంగ్ ఏజ్లో ఎందుకు వచ్చిందని చూస్తే ఫస్ట్ ట్విస్ట్ బయటపడింది డయాబెటిక్స్ అని. అప్పుడే తెలిసింది, వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. సరే అని చెప్పి ట్రీట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా మాకు అర్థమైందంటే టీబీ అటాక్ అయిందని తెలిసింది. టీబీ అటాక్ అయిన తర్వాత ఎప్పుడు ఏ టీబీ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వదు, కానీ అతనిలో చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యి మెల్లగా ఫిట్స్లోకి దారి తీసింది. సో ఫిట్స్లోకి దారి తీయగానే వెంటనే వెంటిలేటర్ పెట్టడం జరిగింది. వెంటిలేటర్ పెట్టాక ఇంకా మేము ఫ్యామిలీకి, అమ్మ ఇంకా హోప్స్ లేవు, ఇంకా కష్టము ఈయన బయటికి రావడం అన్నప్పుడు ఒక భయానకమైన ట్విస్ట్ నెక్స్ట్ ఏం తెలిసింది అని అంటే పేషెంట్ వాజ్ HIV పాజిటివ్. సో ఇది సెకండ్ ట్విస్ట్ మాకు. సో HIV అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. అందులోనే క్లియర్గా తెలిసిపోతుంది ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందని. డయాబెటీస్ వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉంది, HIV వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో టీబీ, మెనింజైటిస్ చాలా ఫ్లేర్ అప్ అయిపోయింది. మనిషి బయటకు వస్తాడా లేదా అని తెలిసిన తర్వాత మేము ఫ్యామిలీకి చాలా గార్డెడ్గా ప్రోగ్రెసెస్ చెప్పిన తర్వాత, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ సాయి గారు, గవర్నమెంట్ సెటప్లో 23 days వెంటిలేటర్ మీద ఉన్నాడు పేషెంట్. బట్ ఆఫ్టర్ 1 month నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. సో టీబీ మెడికేషన్స్ మేము ఇచ్చుకుంటూ, ఏదైతే నేను ఇందాక లంబార్ పంక్చర్ అన్నానో దానిలో మళ్ళీ మేము స్టిరాయిడ్స్, అదొక ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్. స్టిరాయిడ్ అక్కడి నుంచి ఇచ్చి మెదడు వాపుని తగ్గించుకుంటూ, ఇంకో పక్కన స్టిరాయిడ్స్ పెట్టుకుంటూ, షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ, ఇన్సులిన్ ఇస్తూ, ఇట్ వాజ్ లైక్ డ్రమాటిక్ ఫర్ అస్ ఫర్ 23 days. అస్సలు రారు అనుకున్న వ్యక్తి అలా బయటికి రాగానే ఓకే, లిమిటెడ్ సెటప్లో మనం పర్ఫెక్ట్గా టైంకి డయాగ్నోస్ చేయగలిగితే, పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే, పర్ఫెక్ట్గా మానిటర్ చేయగలిగితే పేషెంట్ని, డెఫినెట్లీ ఏ పేషెంట్ అయినా ఏ డిజార్డర్కైనా మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, బయటికి రావడం జరుగుతుంది. ఆయన ఇప్పటికి కూడా నాకు మెసేజ్ చేస్తాడు వాట్సాప్లో,
నా స్టేటస్ ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తాడు. సో హీ రిమైన్స్ మీ ఎవ్రీడే. ఓకే, మనం చేసిన ఒక పని వల్ల పేషెంట్ బయటికి రావడం పక్కన పెడితే అతను ప్రతి స్టేటస్ కి నాకు రిప్లై ఇచ్చిన ప్రతిసారి ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు డూ మోర్. ఇంకా ఇలాంటి పేషెంట్స్ ని ఇంకా బెటర్ చేయాలి, మన స్టేటస్ కి ఇంకా ఎక్కువ రిప్లైలు రావాలి, ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషనల్ థింగ్స్ జరగాలి అని చెప్పి నేను కోరుకుంటాను జనరల్లీ. సో ఇప్పుడు మీరు చాలా డయాబెటిక్ పేషెంట్స్ చూస్తుంటారు కదండి. సో చాలా మంది ఏంటంటే డయాబెటీస్ అంటే లైక్ అంతా ఒకటే అన్నట్టు అనుకుంటారు. సో అసలు దీంట్లో టైప్స్ ఏంటి, టైప్ 1 ఏంటి, టైప్ 2 ఏంటి, తర్వాత ఈ సోషల్ మీడియాలో ఏంటంటే కొంతమంది సెల్ఫ్ వాళ్ళకి వాళ్ళు డాక్టర్లుగా రిపోర్ట్లు పెడతారు, నేను ఇంతమందికి తగ్గించాను అంతమందికి తగ్గించాను అని చెప్పేసి అంటూ ఉంటారు. నాకు అర్థం కాదు. సో అసలు టైప్ 1 అంటే ఏంటి, అసలు టైప్ 2 ఏంటి? సో బేసిక్గా డయాబెటీస్ అనేది డయాగ్నోస్ చేయడానికి ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ చుట్టూరానే ఈ డయాబెటీస్ తిరగడం జరుగుతుంది. సో డయాబెటీస్లో టైప్ 1 అంటే ఇన్సులిన్ తక్కువ పుట్టడం, అంటే శరీరంలో ప్యాంక్రియాస్ నుంచి సరిగ్గా పుట్టకపోయినా, పుట్టుకతో బర్త్తోనే ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ సరిగ్గా పుట్టకపోయినా వీళ్ళలో ఇన్సులిన్ డెఫిషియన్సీ తగ్గుదల వల్ల వచ్చే డయాబెటీస్ ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. వేరేస్ టైప్ 2 వాళ్ళలో ఇది లేటర్ ఏజ్ లో జనరల్లీ చూస్తాం. ఎందుకు అంటే యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాం, ఒబేసిటీ తీసుకోండి, లేదంటే అదర్ లైక్ హార్మోనల్ డిసార్డర్స్ తీసుకోండి, వీటిల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, అంటే ఇన్సులిన్ పని చేయకపోవడం, దీన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే టైప్ 1లో ఇన్సులిన్ తక్కువ పుడుతుంది లేదా ఇన్సులిన్ తగ్గుదల ఉంటుంది. టైప్ 2లో ఇన్సులిన్ దండిగా ఉంటుంది, చాలా బాగుంటుంది శరీరంలో, కానీ పని చేయదు సింపుల్ గా. కొంతమంది ఏంటంటే సోషల్ మీడియాలో పాపం జనాల్ని పిచ్చోళ్ళని చేస్తారు, ఎదురుగా 4 ఫైళ్ళు పెట్టుకొని టైప్ 1 డయాబెటీస్ డైట్తో నేను తగ్గించా అంటాడు. నాకు అసలు అర్థం కాదు, టైప్ 1 డయాబెటీస్ డైట్ తగ్గడం ఏంటి అంటే వాళ్ళకి బేసిక్ కామన్ సెన్స్ లేదు, అసలు బేసిక్ నాలెడ్జ్ లేదనేది అర్థమవుతుంది అక్కడ. దీనిలో రెండు వైపులా మాట్లాడదాం సాయి గారు. మనం లెట్స్ టేక్ ఇట్ ఈస్ ఇన్ ఏ పాజిటివ్ వేలో తీసుకుందాం. టైప్ 1 ని డైట్ తో తగ్గించచ్చా? ఇప్పుడు నేనేమన్నాను, ఇన్సులిన్ యొక్క తగ్గుదల అన్నాను. ఇన్సులిన్ పని ఏంటి, మనం తినే కార్బోహైడ్రేట్ అంటే మనం తీసుకునే గ్లూకోజ్ కంటెంట్ ని యూటిలైజ్ చేసేటట్టు చేస్తుంది బాడీలో, కండరాల్లో అన్ని చోట్ల గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసేటట్టు చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను గ్లూకోజ్ ఇవ్వలేదు అనుకోండి, బాడీలో బ్లడ్ గ్లూకోజ్ పెరుగుతుందంటారా? పెరగదు. సో టైప్ 1 డయాబెటీస్ లో కొంతమంది కీటో డైట్ అని ఒకటి ఫాలో అవుతారు. ఈ కీటో డైట్ లో లో కార్బ్ ఆర్ జీరో కార్బ్, కార్బోహైడ్రేటే మనం ఇవ్వట్లేదు. ఓకే, సో టెంపరీగా 3 to 6 months లో రిపోర్ట్స్ డెఫినెట్లీ బాగుంటాయి. ఎందుకు, మనం గ్లూకోజ్ ఇవ్వట్లా. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎలా పెరుగుతుంది? పెరగదు. HbA1c తగ్గుతుంది, టైప్ 1 లో కూడా తగ్గించేసామంటారు. బట్ అది పర్మనెంట్ కాదు కదండి. మనం ఎన్ని రోజులు ఫాలో అవుతాం, ఎన్ని రోజులు శరీరాన్ని మనం చీట్ చేయగలం, ఇది మెయిన్. సో టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి కూడా కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళకి లో కార్బోహైడ్రేట్ లో ఇచ్చుకుంటూ, ఆ లో కార్బోహైడ్రేట్ లో ఏదైతే షుగర్ పెరుగుతుందో దానికి కొద్దిగా ఇన్సులిన్ సప్లిమెంటేషన్ ఇచ్చుకుంటూ మనం ప్రిడామినెంట్లీ లో కార్బ్ డైట్ తీసుకోవచ్చు. కానీ జీరో కార్బ్ డైట్ ఐఎమ్ నాట్ ఏ సపోర్టర్ ఫర్ దాట్. నేను డెఫినెట్లీ చాలా కీటో డైట్స్ చూసానండి, మీరు నమ్ముతారో లేదో, లాస్ట్ 10 years లో చాలా మంది నేను చాలా బాగా తగ్గించుకున్నాను అని అంటారు. కీటో డైట్ మన దగ్గర చాలా మంది ఫేమస్ చేశారు, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. కానీ కీటో డైట్ వల్ల వీక్నెస్, ఫెటీగ్ ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటే లాంగ్ టర్మ్ లో 6 నెలలు ఇలా కీటో డైట్ ఫాలో అవుతూ జీరో కార్బ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి హెడ్ ఏక్స్, ఫ్యూ క్యాన్సర్స్ మనకి బయటకు రావడం జరుగుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. న్యూస్ పేపర్లలో కిడ్నీ ఫెయిల్ అయిన కేసులు కూడా, రీనల్ ఫెయిల్యూర్, కార్డియాక్ కేసెస్. మన దగ్గర ఎంతమంది కార్డియాక్ కేసెస్ చూడట్లేదు మనం మార్నింగ్ టైంలో. కొంతమంది అంటారు కొలెస్ట్రాల్ ఏం కాదు అని. లేదు, కొలెస్ట్రాల్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిసీజెస్. ఈ కీటో డైట్ లో వచ్చే మెయిన్ ప్రాబ్లమే అది. రీనల్ ఫెయిల్యూర్, కార్డియాక్ స్టేటస్ ని ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూనే మనం కీటో డైట్ ఫాలో అవ్వాలి. సో ఐ సజెస్ట్ లో కార్బోహైడ్రేట్ డైట్, బట్ జీరో కార్బ్స్ దట్స్ రాంగ్. సో ఇంకోటి అండి, ఇప్పుడు ఈ డయాబెటీస్ కి ఎవ్రీ ఇయర్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సో చాలా మంది ఏంటంటే టైప్ ఇన్సులిన్ ఇంజెక్షన్ అనగానే భయపడతారు కదా. సో అసలు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్, టాబ్లెట్స్ కంటే ఇది ఎప్పుడు బెటర్? ఓకే, సో ఇలాగ మనం డివిజన్ చేయాలి అని అంటే అది పేషెంట్ ఇండివిజువాలిటీ, పేషెంట్ ప్రకారంగా, పేషెంట్ రిపోర్ట్స్ ప్రకారంగా, పేషెంట్ డిమాండ్స్ ప్రకారంగా మారుతుంది సాయి గారు ఇవన్నీ. సో ఇప్పుడు మీరు అన్న ఫస్ట్ క్వశ్చన్ కి చెప్తాను. ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఎన్ని అప్డేట్స్ వచ్చినా మర్చిపోకండి, ఎన్ని అప్డేట్స్ వచ్చినా ఇన్సులిన్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఫర్ డయాబెటీస్.
ఓకే, సో ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మీ 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 సినారియోలో ఒక హిప్ ఏవాస్కులర్ నెక్రోసిస్ లోకి వెళ్ళింది అనుకుందాం. దానికి మీరు బెస్ట్ ట్రీట్మెంట్ ఏం చెప్తారు? హిప్ రీప్లేస్ చేయడం అంటారు. ఎందుకు? అది పాడైపోయింది, దాన్ని తీసి మళ్ళీ పెట్టాలి. ఇప్పుడు డయాబెటీస్ లో ఏం పాడవుతుంది? ఇన్సులిన్ పాడవుతుంది. సో ఇన్సులిన్ పాడవుతుంది అంటే ఇన్సులిన్ పని చేయకపోవడం కానీ ఇన్సులిన్ తగ్గుదల కానీ ఇందాక నేను చెప్పాను. సో అదే విధంగా బెస్ట్ ట్రీట్మెంట్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఇన్సులిన్ అవుతుంది. కానీ భయపడతారు, ఎందుకంటే పేషెంట్ మైండ్స్ లో అది ఇంప్రింట్ అయిపోయింది. టాబ్లెట్లు వాడితే వాడికి తక్కువ, ఇన్సులిన్ వాడితే వాడికి ఎక్కువ. ఇన్సులిన్ వాడుతున్నాడు అంటే వాడి కిడ్నీ పాడైపోయి ఉంటుంది ఆల్రెడీ అని అనుకుంటారు. లేదండి, ఇన్సులిన్ ఇస్ ద సేఫెస్ట్ డ్రగ్. అందుకే మేము ప్రెగ్నెంట్ లేడీస్ లో ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాళ్ళలో మేము ఇన్సులినే ఇస్తాం. ఎందుకు టాబ్లెట్స్ ఇవ్వం? రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ లో ఏం ఇస్తాం? ఇన్సులినే ఇస్తాం. టాబ్లెట్స్ లిమిటెడ్ టు 1 or 2 అవైలబిలిటీ ఉంటాయి. సో దాని అర్థం ఏంటంటే ఇన్సులిన్ ఇస్ ద సేఫెస్ట్ డ్రగ్. అండ్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ అప్డేట్స్ వస్తున్నాయి. మీకు తెలుసో లేదు, ఇప్పుడు వీక్లీ వన్స్ టాబ్లెట్ వచ్చింది, ఐడియా ఉందా? ట్రెలాగ్లిప్టిన్ అని చెప్పి, 1 ట్రెలా అని చెప్పి ఒకటి ఇప్పుడు దిగైంది మార్కెట్ లోకి. ట్రెలాగ్లిప్టిన్ అని వీక్లీ వన్స్ టాబ్లెట్. ఎంత కంఫర్టబుల్! న్యూలీ డయాగ్నోస్డ్ పేషెంట్స్ లో కానీ, కొంతమందికి హెచ్బిఏవన్సీ అన్కంట్రోల్డ్ గా ఉంది అని అంటే వారానికి ఒకసారి వేసుకున్నట్టు వాడు ఎంజాయ్ చేస్తాడు ఆబ్వియస్లీ. సో ఇలా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి. బట్ డెఫినెట్లీ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ ఇన్సులిన్. నెక్స్ట్, ఎవరిని డిసైడ్ చేస్తాం ఇన్సులినా మెడికేషనా అని అంటే, ఒక పర్సన్ ఐ సర్జరీకి వెళ్తున్నాడు, లేదా మీదే టీకేఆర్కి వెళ్తున్నాడు అనుకుందాం. మీరు నాకు ఏం టార్గెట్ ఇస్తారు? తనోజ్ గారు మీరు 1 week లో నాకు షుగర్ లెవెల్స్ 120కి వచ్చేయాలి, 160కి రావాలంటారు. అలాంటప్పుడు ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ ఇన్సులిన్. అదే మీరు నాకు 1 month లో టీకేఆర్ ప్లాన్ చేస్తున్నాను అని అంటే, ఈ 1 month లో నేను పేషెంట్ కి ఓకే ఇతనికి ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్ పడుతుందా, లేదా ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్ పడుతుందా అని ఇండివిజువల్ గా నేను చూసుకుంటాను, ఇస్తాను. అదే ఒక లావుగున్న పేషెంట్ వచ్చాడు అనుకోండి, ఆయనకు ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తాను. ఎందుకంటే కొన్ని డయాబెటిక్ డ్రగ్స్ వల్ల వెయిట్ లాస్ అవుతుంది, కొన్ని డయాబెటిక్ డ్రగ్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా అదే అడగాలి దాని గురించి. సో ఇలాగా పేషెంట్ ఇండివిజువల్ అండి. హెచ్బిఏవన్సీ లెవెల్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉన్నాడు పేషెంట్, అతనికి రీసెంట్ సర్జరీస్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా, లేదంటే ఏదైనా కాంప్లికేషన్స్ లోకి వెళ్తున్నాడా, కిడ్నీ ఎలా ఉంది, ఆయన నర్వ్స్ ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ని బ్రీఫ్ హిస్టరీ తీసుకొని డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అదే అండి. ఇప్పుడు మనకి మార్కెట్ లో కొన్ని డ్రగ్స్ వచ్చాయి, అవి తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాయి అని చెప్పి. సో దీని మీద చాలా మిత్స్ ఉన్నాయి అనమాట. దీని గురించి మనం కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. సో అసలు ఆ డ్రగ్స్ ఏంటి, ఫస్ట్ వాటి నేమ్స్ చెప్పండి, తర్వాత దాని డోసేజ్ అవి చెప్పరా? షూర్ సాయి గారు. సో వెయిట్ లాస్ ఇంజెక్షన్స్, వెయిట్ లాస్ టాబ్లెట్స్ ఆబ్వియస్లీ అండి మనం ఎవరు చూస్ చేసుకోం ఈజీ వే. ఇప్పుడు ఒక లాటరీలో ₹1,00,00,000 వస్తాయంటే రెడీగా ఉంటారు తీసుకోవడానికి లాటరీ టికెట్స్. అదే ₹1,00,00,000 10 సంవత్సరాలు కష్టపడాలంటే మనం కష్టపడతామా? కష్టపడం. సో ఇన్ ద సేమ్ వే వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ కానీ వెయిట్ లాస్ టాబ్లెట్స్ కానీ రావడం వల్ల ఇట్ క్రియేటెడ్ ఏ బిగ్గెస్ట్ ఫజ్ ఇన్ ద ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీలో. సో వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ లో ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్నవి మాంజోరో అని, టెర్సెపెటైడ్ అని ఒకటి, వెగోవి అని, సెమాగ్లూటైడ్ ఒకటి ఉంది. సో ఈ రెండు GLP-1 ఎగోనిస్ట్ అంటాం, అంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అని. ఈ గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ GIP, గ్యాస్ట్రిక్ ఇనిబిటరీ పెప్టైడ్ అని, ఈ రెండింటి మీద యాక్ట్ చేస్తుంది. ఈ రెండింటి పని ఏంటి? మనకు ఆకలి పుట్టించేది, మన ఆకలి తీరేటట్టు చేసేది, మన పొట్ట యొక్క ఏదైతే కాంట్రాక్షన్స్ ఉంటాయో వాటి మీద డిపెండ్ అయింది. సో ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తాయంటే పొట్ట యొక్క కాంట్రాక్షన్ ని స్లో డౌన్ చేస్తాయి. స్లో డౌన్ చేసేసరికి ఏమవుతుంది? గ్యాస్ట్రిక్ ఎంటీ చేసేది స్లో అయిపోతుంది. స్లో అయిపోయేసరికి త్వరగా పొట్ట నిండిపోయినట్టు అనిపిస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ మనకు వర్క్ అవడం జరుగుతుందండి. ఈ ఇంజెక్షన్స్ వల్ల, టాబ్లెట్స్ వల్ల వెయిట్ లాస్ డెఫినెట్లీ ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే మనం లిమిట్ చేస్తున్నాం క్యాలరీస్. లిమిట్ చేసినప్పుడు గ్లూకోజ్ యూటిలైజేషన్ పెరిగి గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో తగ్గుతాయి. సో డెఫినెట్లీ డయాబెటిక్ కంట్రోల్ కి, వెయిట్ లాస్ కి చాలా ఉపయోగం ఇది. నౌ మనం ఇంత మంచిగా మాట్లాడుకున్నప్పుడు డార్క్ సైడ్ మాట్లాడాలి. నేను ఇందాక చెప్పినట్టు గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ స్లో డౌన్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనిషికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. వామిటింగ్ సెన్సేషన్, ఛాతిలో మండడం, ఛాతిలో ఏదో పొడుస్తున్నట్టు అనిపించడం, వీపులో పట్టేసినట్టు అనిపించడం. రెండోది, ఇందా నేను చెప్పినట్టు గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ చేస్తుంది అన్నాను. డయాబెటీస్ లో మంచిది. వేరే డయాబెటిక్ కానోళ్ళు కూడా తీసుకుంటారుగా, వాళ్ళలో గ్లూకోజ్ లెవెల్ డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే తలనొప్పి వస్తుంది. ఈ వెనక భాగంలో ఈ తలనొప్పి ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఊరికే మన కొలీగ్స్ మీద అరిచేస్తాం, ఇంకా లేడీస్ అయితే హస్బెండ్స్ మీద అరుస్తారు, హస్బెండ్స్ అయితే బయటికి వెళ్ళి తీర్చుకుంటారు. ఎవరైనా ఆ చిరాకు అనేది ఎందుకు వస్తుంది అంటే గ్లూకోజ్ లెవెల్ డౌన్ అయినప్పుడు. మనకు ఆకలి వేసినప్పుడు ఎలా ఉంటుంది చిరాకు, అలా ఉంటుంది ఇది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, కాన్స్టిపేషన్, మోషన్ సరిగ్గా రాకపోవచ్చు, కొన్నిసార్లు మోషన్ ఎక్కువ అవ్వచ్చు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని మనం ఒకవేళ ఓర్చుకోగలం, మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కన్నా బెనిఫిట్ ఇంపార్టెంట్. అంటే వెయిట్ లాస్ అవుతే
మీరు నాకు బాగా క్లోజ్ కాబట్టి మన టీకేఆర్ పేషెంట్ కి వెయిట్ లాస్ అవుతే చాలా బ్యూటిఫుల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫిజియోథెరపీ పరంగా బాగుంటుంది, మీకు సర్జరీ పరంగా బాగుంటుంది. అలాంటి వాళ్ళలో ఇస్తాం. కార్డియాక్ వాళ్ళు మల్టిపుల్ స్టెంట్స్ వేయించుకోవాల్సి వచ్చింది ఒబేసిటీ రిలేటెడ్ గా, వాళ్ళకి ఇస్తాం. మ్యారేజ్ కి ముందు మంచిగా చాలా మంది యంగ్ వాళ్ళు అడుగుతున్నారు. యంగ్ వాళ్ళు మామూలుగా అడగట్లా అసలు. నా ఓపీలో వెయిట్ లాస్, నేను ఇంతకు ముందు వెయిట్ లాస్ కోసమని మేబీ మంత్ లో 10 మందిని చూసేవాడిని, ఇప్పుడు రోజులో 10 మందిని చూస్తున్నా. కేవలం ఇవి వచ్చి ఫస్ట్ క్రియేట్ చేసి ఒక 10 మందికి నేను కూర్చొని కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. బాబు ఇది తీసుకుంటే ఇది వస్తుంది, నీకు ఓకేనా, నీకు నిజంగా అంత బెనిఫిట్ ఉంటుందా, నీకు నిజంగా ఈ టాబ్లెట్స్ వల్ల ఈ ఇంజెక్షన్ వల్ల అంత బెనిఫిట్ వస్తుంది అంటే ఐ రికమెండ్. ఇఫ్ నాట్ ఐ వోంట్. అండ్ రెండోదండి, పేషెంట్ కన్నా మనమే జడ్జిమెంట్ బెటర్ గా ఇవ్వగలం. సో కూర్చొని మన జడ్జిమెంట్ ని పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలనేది నా ఫీలింగ్. పేషెంట్ మనం ఫోర్స్ చేస్తాడు వెయిట్ లాస్ అవ్వడానికి, ఏముంది అందుకని. తనోజ్ గారు, ఇప్పుడు ఈ మాంజారో డ్రగ్ తీసుకొని బాగా వెయిట్ తగ్గిన ఎవరైనా పేషెంట్ సక్సెస్ స్టోరీ చెప్పండి. షూర్. సో ఒక పేషెంట్ నాకు 138 ఎంతో కిలోస్ తో వచ్చారు. ఆయన మెయిన్ గా వచ్చేసరికి హిప్ పెయిన్, నీ పెయిన్ తో వచ్చి నాకు వెయిట్ లాస్ అవ్వమన్నారు. సో ఐ వాంట్ వెయిట్ లాస్ అన్నట్టు అడిగారు. వీళ్ళకి నేను ఓరల్ టాబ్లెట్స్ పెట్టడం జరిగింది. ఓరల్ సెమాగ్లూటైడ్ రైబెల్సిస్ అని వచ్చింది. సో అతను అరౌండ్ 1 month కి 3 kilos 2 kilos తగ్గాడు. ఆబ్వియస్లీ మన వాళ్ళకి 1 month లో 3 kilos అంటే అంత పెద్ద ఉపయోగం ఉన్నట్టు అనిపించదు. సో ఆయన నాకేం క్వశ్చన్ చేశాడంటే, సార్ నేను డైట్ చేసినా తగ్గుతాను, నాకు ఐ వాంట్ మోర్ అని అన్నాడు. అప్పుడు ఐ స్టార్టెడ్ హిమ్ ఆన్ వెయిట్ లాస్ ఇంజెక్షన్. మాంజోరో నేను 2.5 mg పర్ వీక్ తో స్టార్ట్ చేశాను. దాంతో 5 mgకి వెళ్ళాం, దాంతో 7.5 mgకి వెళ్ళాం. సో దీని ప్రకారంగా తీసుకుంటే నేను ఒక 2 weeks అలా వెళ్తున్నప్పుడు 1.5 month అయింది అనుకుందాం. సో మొత్తం కలిపి వెయిట్ లాస్ మెడికేషన్ స్టార్ట్ చేసి 2.5 months అయింది. 1 month ఓరల్, 1.5 month ఇంజెక్షన్. 138 నుంచి 112 కి వచ్చారు సాయి గారు విత్ ఇన్ 2.5 months. బట్ ఈ వీడియో చూసి మీ అంతటి మీరు ఎప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఇది ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ సూపర్విజన్ లోనే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తేనే మీరు తీసుకోవాలి. ఓకేనా? దయచేసి మీ అంతటి మీరు తీసుకోవద్దు. ఎందుకంటే లేనిపోని కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ అదొక తలనొప్పి. ఓకేనా? సో అందుకే ఇందా నేను అన్నాను కదా, పేషెంట్ యొక్క బెనిఫిట్ వర్సెస్ రిస్క్ మనం అసెస్ చేసి పేషెంట్ కి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మనం పెట్టాలి. ఇప్పుడు ఈ వ్యక్తి నాకు 138 నుంచి ఆల్మోస్ట్ 112 kilos వరకు వచ్చారు. కానీ ఈ గ్యాప్ లో 138 నుంచి 112 వచ్చే గ్యాప్ లో ఈ 2.5 months లో 3 times నన్ను కలవడం జరిగింది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తో, మోషన్స్ తో, ఒకసారి నేను సెలైన్ కూడా పెట్టాల్సి వచ్చింది. సో ఇది డార్క్ సైడ్. డెఫినెట్లీ ఫర్ ఎవ్రీ డ్రగ్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు ఒక నెగిటివ్ కూడా ఉంటుంది. సో ఇది మాత్రం ఆయన చాలా హ్యాపీగా, సార్ నేను సైజ్ మొత్తం డౌన్ అయిపోయింది, నేను కొత్త బ్రాండ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, కొత్త షర్ట్స్ వేసుకున్నాను, కొత్త టీ షర్ట్స్ వేసుకున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ప్రెసెంట్ హీఈస్ రన్నింగ్ ఆన్ ఇంకా 7.5 mg మాంజారో మీద ఉన్నారు, 112 దగ్గర ఉన్నారు. లెట్స్ సీ ఎక్కడి వరకు వెళ్తారు అనేది. 2.5 months లో మాత్రం 138 నుంచి 112 కి రావడం జరిగింది. ఈ 26 kilos తగ్గారు ఈ వ్యక్తి. ఇది ప్రతి వ్యక్తిలో ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది. ఎందుకు? ప్రతి ఒక్క బాడీ ఇండివిజువల్ స్ట్రక్చర్ వేరు, జెనెటిక్స్ వేరు, హార్మోనల్ ప్రొఫైల్ వేరు. ఈ 3 ఇంపార్టెంటే కదా ప్రతి మనిషికి. సో ప్రతి మనిషి ఓకే సార్ చెప్పారు 2.5 months లో ఇంత తగ్గారు, సో నేను ఇంత తగ్గుతానని ఎక్కడా లేదు. ఇంకోటి, ఇప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఆపామనుకోండి, మళ్ళీ వాళ్ళు నార్మల్ వెయిట్ కి వస్తారా? డెఫినెట్లీ రీగెయిన్ అవుతారు, కానీ నార్మల్ వెయిట్ కి రారు. హియర్ కమ్స్ ద క్యాచ్. ఇప్పుడు 10 kilos తగ్గారు అనుకోండి, మనం వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఆపేస్తే 2 kilos నుంచి 3 kilos పెరుగుతారు. సో దాట్ మీన్స్ 100% వెయిట్ లాస్ లో మనము ఆపేస్తే 20 to 30% రీగెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మళ్ళీ తిరిగి 100% రీగెయిన్ అవ్వరు. అండ్ రెండోది, మనం అలవాటు చేస్తున్నాం ఒక మనిషికి, నువ్వు ఇంత తింటే ఇంత వెయిట్ లాస్ అవుతావు, నువ్వు ఇంత తింటే ఇలా ఉంటుంది నీ ఆరోగ్యం అనేది మనం ఒక అలవాటు చేసినప్పుడు పేషెంట్ షుడ్ కంటిన్యూ ద డైట్ అండ్ లైఫ్ స్టైల్ త్రూ అవుట్ హిస్ లైఫ్. ఏదైనా మనం నేర్పించడానికి ఒక ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం మనం చూపిస్తున్నాం, కానీ అల్టిమేట్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ వెయిట్ లాస్ అండ్ ఫిట్నెస్ ఇస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఇంకోటి తనోజ్ గారు, చాలా మనం వీడియోలు చూస్తూ ఉంటాము, ఫుడ్తో డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు, ఫుడ్తో డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు అని. సో అసలు ఫుడ్తో డయాబెటీస్ రివర్స్ చేయొచ్చా? ఓకే, టైప్ 1 డయాబెటీస్ అయితే రివర్స్ చేయలేం, ఎందుకంటే ఇన్సులిన్ పుట్టదు కాబట్టి వాళ్ళ శరీరాల్లో, పాపం వాళ్ళదైతే రివర్స్ చేయడం కష్టం. నౌ కమింగ్ టు టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు మోస్ట్ కామన్ కారణం ఏమంటారు మనందరికి టైప్ 2 డయాబెటీస్ రావడానికి? స్ట్రెస్ కారణం, ఒబేసిటీ కారణం, సెడెంటరీ లైఫ్ స్టైల్ కారణం. ఒకవేళ ఈ మూడింటిని మనం తీసేయగలిగితే విత్ ప్రాపర్ డైట్,
ఇనిషియల్ స్టేజెస్ అంటే ఒక పర్సన్ రెగ్యులర్ మాస్టర్ చెకప్ లో ఏ ఇబ్బందులు లేకుండా హెచ్బిఎంజీ 6.5 to 7 తో వచ్చాడు, వాళ్ళకి రివర్స్ చేయొచ్చు. అది ఫస్ట్ 1 year ఆఫ్ డయాబెటీస్ లో మనం రివర్స్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తా, మనం ఏం రివర్స్ చేయగలుగుతున్నాం, టాబ్లెట్స్ రివర్స్ చేయగలుగుతున్నాం. ఒక్కసారి ఒక పర్సన్ డయాబెటిక్ అయ్యారు అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ డయాబెటిక్ అన్నట్టే మైండ్ లో పెట్టుకోవాలి. ఎందుకు, ఈ స్ట్రెస్ వల్ల, ఈ ఒబేసిటీ వల్ల, ఈ డైట్ వల్ల, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒకసారి వచ్చింది మళ్ళీ రాదా? మనం ఒకసారి డైట్ చేశాను, నేను ఒక 3 నెలలు చాలా ఫిట్ గా జిమ్ కి వెళ్ళాను, లేదా ప్రతిరోజు జాగింగ్ కి వెళ్ళాను, తగ్గించుకున్నాను, మళ్ళీ రాదు అన్నట్టు ఉండదు. ఈ లైఫ్ లో ఇది నిరంతరం ఇంకా అవుతూనే ఉంటాయి కదా మన లైఫ్ లో. సో అందుకే రివర్స్ చేయడం అనేది, వీఆర్ రివర్సింగ్ ద టాబ్లెట్ యూసేజ్. బట్ డయాబెటీస్ అయితే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది, ఆ రిస్క్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. సో రెగ్యులర్ గా డాక్టర్ తో చెకప్ లో ఉండాలి, ఎప్పుడు రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ అవి చేయించుకుంటూ ఉండాలి. ఒక్కసారి డయాబెటిక్ అని మనకు ఒక లెవెల్ దాటింది అంటే ఎవ్రీ 3 months మనం చెక్ చేయించుకోవాలి. తర్వాత డాక్టర్ కి చాలా కాన్ఫిడెన్స్ వచ్చి పేషెంట్ లో బాగా డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాడు అని అనిపిస్తే డాక్టర్ 6 months కి రమ్మంటారు. మనము ఒకసారి బెటర్ అయ్యాము అని చెప్పి మళ్ళీ ఒక సంవత్సరం వదిలేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి, ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్ కి ఈ ఫుడ్స్ తింటే డయాబెటీస్ రివర్స్ అవుతుంది అట్లా ఏమైనా ఉందా? ఇంకా మనం చాలా చూస్తుంటాం సోషల్ మీడియాలో. లీవ్స్ కూడా ఉంటాయి సాయి గారు, మీకు తెలుసా? డయాబెటీస్ ఆకు, ఇన్సులిన్ ఆకు అని ఒకటి అమ్ముతున్నారు, హైదరాబాద్ లో అమ్ముతున్నారు. ఊరు సైడ్ కాదు, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ ది విలేజ్ సైడ్ ఆల్సో. ఈ ఆకు తింటే ఇన్సులిన్ శరీరంలో పుడుతుంది, ఈ ఆకు తింటే ఇన్సులిన్ తో ఈక్వల్, ఇది వండర్ చేస్తుంది అంటారు. అలాంటివి ఏం జరగవు శరీరంలో. కాకరకాయ జ్యూస్ తాగితే షుగర్, చాలా మంది కాకరకాయ జ్యూస్ అంటారు, కొంతమంది మోరింగా పౌడర్ అంటారు. అంటే చాలా నేను అనుకోవడం కాకరకాయ పుల్ల చేదుగా ఉంటుంది. సో బేసికల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, కాకరకాయ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఎందుకు? ఫైబర్ వల్ల. ఓకే, ఇదే కీరా దోసకాయతో కూడా అవుతుంది, ఇదే ఆకుకూరలతో కూడా అవుతుంది, ఇదే బెండకాయతో, దొండకాయతో, మునక్కాడతో, అన్నిటితో అవుతుంది. కమింగ్ టు మొరింగా పౌడర్, మొరింగా పౌడర్ శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్లియర్ చేయదు, ఇన్సులిన్ ని పుట్టించదు, అది కూడా అంతే సేమ్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫైబర్. మనం ఎంత ప్లెంటీ ఆఫ్ ఫైబర్ తీసుకుంటామో అది అంత వాటర్ ని అబ్జార్బ్ చేసుకొని అంత గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించడం జరుగుతుంది. మన డైట్ లో ఎక్కువ గ్రీన్స్ తీసుకొని తక్కువ కార్బ్స్ తీసుకుంటే ఏదైనా అంతే, సింపుల్. అంతేగాని మనకి ఒక ఆకో లేకపోతే ఇలాంటి వాటి వల్ల ఏం అడ్వాంటేజ్ ఉండదు. మెంతుల వల్ల అయితే కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. మెంతులు కూడా మెట్ఫార్మిన్ లాగా వర్క్ చేస్తుంది, ఒక షుగర్ టాబ్లెట్ లాగా అని చెప్తారు. అది కన్ఫర్మ్ కాదని నేను అన్నాను, కానీ మెట్ఫార్మిన్ అంతా వర్క్ చేయదు, మెట్ఫార్మిన్ లాగా వర్క్ చేస్తుంది. నేను మెంతులు తింటాను, పొద్దున్న లెగ్గానే కాకరకాయ జ్యూస్ తాగుతాను, మధ్యాహ్నం వెజిటేబుల్ జ్యూస్ తాగుతాను, సాయంత్రం మొరింగా టీ తీసుకుంటాను, నాకు షుగర్ రాదు అని అనుకోవడం భ్రమ, జరిగే పని కాదు అది. ఇవన్నీ చేస్తే బెటర్ షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే మనం డైట్ అంత బ్యూటిఫుల్ గా ఫైబర్ ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, కానీ షుగర్ పోదు. పేరెంట్స్ ఇద్దరికి షుగర్ ఉంది అనుకోండి, అమ్మా నాన్నకి ఇద్దరికి షుగర్ ఉంటే పిల్లలకి ఎంతవరకు షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఓకే, సో ఇది మనము ఓన్లీ డయాబెటీస్ లాగా కాకుండా వీల్ టాక్ ఇట్ యాజ్ ఎ మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే డయాబెటీస్ ఉంటుంది, డిస్లైపిడమియా అంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం, బ్లడ్ ప్రెషర్ అండ్ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏవైతే థైరాయిడ్, అన్ని ఎనీ మెటబాలిక్ డిజార్డర్స్ ఏంటంటే 35% ఛాన్స్ ఉంటుంది. అమ్మా నాన్నకి ఇద్దరికి ఉంది అని అంటే దెర్ ఇస్ 35% ఛాన్స్ దట్ దేర్ ప్రొజెనీ ఆర్ వాళ్ళ సన్ ఆర్ డాటర్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మదర్ కి ఫాదర్ కి 40 తర్వాత వచ్చిందంటే వాళ్ళ చిల్డ్రన్ కి 30కే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, యంగ్ ఏజ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి? మనం నేను జెనెటిక్స్ వచ్చింది కదా అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. నా దగ్గరికి ఎంతో మంది వస్తారు, మా నాన్నకి కిడ్నీ ప్రాబ్లం ఉంది, మా నాన్నకి డయాబెటీస్ ఉంది, నాకు వస్తుందని భయంగా ఉంది. భయం మంచిదే, భయంతో యాంగ్జైటీలోకి వెళ్లకుండా భయంతో డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. దీస్ పీపుల్ కెన్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ కమింగ్. అంటే రానియకుండా ఆపుకోగలరు, కానీ అది డ్యూరేషన్ మాత్రమే. అంటే 30కి రావాల్సింది 35 వరకు ఆపగలరు, 40 వరకు ఆపగలరు, ఒక ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాయి. బట్ అది ఇన్ఎవిటబుల్, డెఫినెట్లీ జెనెటిక్ ది ఏదో ఒక టైంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ డిసైడ్ టు కమ్, అంతే 35% ఛాన్స్ ఉంది, రావచ్చు, దాన్ని మనం డిలే చేయొచ్చు ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్తో, అంతే. ఇంకోటి తనోజ్ గారు ఇందాక అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. డయాబెటిక్ పేషెంట్స్కి ఏ ఫ్రూట్స్ బెటర్? ఎందుకంటే మనం సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే, ఒకళ్ళేమో మ్యాంగో తినద్దు అంటాడు, లేదా ఒకడు మ్యాంగో తినొచ్చు, లైక్ లేదా ఫ్రూట్ కదా తినొచ్చు, సీజనల్ ఫ్రూట్స్ అన్ని మంచివే అని అంటూ ఉంటారు జనరల్. సో దాని మీద బ్రీఫ్ గా చెప్పరా? సో సింపుల్ గా ఏదైనా కానీ ఫ్రూట్ అయినా ఫుడ్ అయినా సాయి గారు, మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. అంటే మనం తిన్న వాటిల్లో
ఎంత గ్లూకోజ్ ఉందనేది ముఖ్యం కాదు, ఎంత గ్లూకోజ్ మన శరీరంలోకి అబ్జార్బ్ అయిందనేది ముఖ్యం. దీని పేరే గ్లైసిమిక్ ఇండెక్స్. ఓకే, సో అందరు నాతో ఏమంటారంటే దీనిలో చాలా తీయగా ఉంటుంది కదా పండు, నాకు చాలా డేంజర్ కదా అని. కాదు, ఆ తీయదనం ఎంత ఉంది పండులో అనేది ముఖ్యం కాదు, ఎంత తీయదనం ఆ గ్లూకోజ్ మన శరీరంలోకి అబ్జార్బ్ అవుతుంది అనేది ముఖ్యం. ఇలా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ తినచ్చు, లైక్ యాపిల్, దానిమ్మకాయ, పపాయ, జామకాయ, ఆరెంజెస్, నారింజ పండ్లు, పియర్ ఫ్రూట్, ఇలాగా డ్రాగన్ ఫ్రూట్, కివి, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మన వాళ్ళకి నచ్చదు. మనం అరటి పండు తింటాను, సపోటా తింటాను, సీతాఫల్ తింటాను. సీతాఫల్ మీరు ఎందుకు వద్దంటారు, సీజనల్ ఫ్రూట్స్ చాలా మంచివి కదా. నో, హై గ్లైసిమిక్ ఉన్న ఫ్రూట్స్ ని అవాయిడ్ చేయాలి. బనానా, సపోటా, సీతాఫల్, ఈవెన్ వాటర్ మిలన్ ఫర్సే. వాటర్ మిలన్ చాలా మంచిది కదా, తక్కువ తీయగా ఉంటది కదా అని. ఇందా నేను చెప్పిన మళ్ళీ పాయింట్ గ్లైసిమిక్ ఇండెక్స్. వాటర్ మిలన్ మనం తీసుకోగానే అరగంటలో అరిగిపోతుంది, అరగంటలో గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవ్వే ఛాన్సెస్ ఉంది. అది యాపిల్ బెటర్. ఎస్, యాపిల్, దానిమ్మకాయ తీసుకోవచ్చు, పపాయ తీసుకోవచ్చు, జామకాయ తీసుకోవచ్చు. దేర్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్రూట్స్, మంచి ఫైబర్ ఉంటుంది వాటిలో. అందుకని ఇంకొక చిన్న పాయింట్ దీనికి లీడింగ్ లాగా నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. నెవర్ టేక్ ఫ్రూట్ యాజ్ ఫ్రూట్ జ్యూసెస్. ఇది నేను స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాను. ఇది చాలా మంది నాకు, సార్ నేను ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆపేసి జ్యూస్ తీసుకుంటాను, యాపిల్, బీట్రూట్, క్యారెట్, పొమిగ్రానెట్ కలిపి అంటారు. అస్సలు మంచిది కాదు. ఏబీసీ జ్యూస్ మామూలుగా కాదు, స్కిన్ గ్లో అయిపోయింది అంటారు. మంచిది కాదు. ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా ఫ్యాటీ లివర్ కారణం, ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా డయాబెటీస్ ని పెంచే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రూట్స్ ని ఫ్రూట్స్ లాగే తినాలి, ఫ్రూట్స్ ని ఫ్రూట్ జ్యూసెస్ లాగా తీసుకోవద్దు. అది ఉపయోగం కాదు. నేను ఎండలో తిరిగాను, నేను అలిసిపోయాను, నేను క్రికెట్ ఆడాను, నేను షటిల్ ఆడాను, అప్పుడు ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఎందుకు? యూ వాంట్ దట్ ఇమీడియట్ గ్లూకోజ్. బట్ రెగ్యులర్ ఇంటేక్ కి ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది, ఫ్రూట్ జ్యూసెస్ కాదు. ఇంకోటి, ఎక్కువ స్వీట్స్ తింటే, ఎక్కువ షుగర్ తీసుకుంటే డయాబెటీస్ వస్తుందా? మీరు ఏ క్వశ్చన్ అడగబోతున్నారో ముందే నేను ఆలోచించుకొని నవ్వుతూ ఉంటాను. ఎందుకు నవ్వు వచ్చింది అని అంటే, ఇది నాకు చాలా రెగ్యులర్గా ఇనిషియల్లీ ఫస్ట్ టైం డయాబెటీస్ వస్తుంది చూసారా, వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చిన మాట అదే, సార్ నాకు లాస్ట్ 3 months స్వీట్లు ఎక్కువయ్యి అందుకే వచ్చింది అంటారు. అలా రాదండి. స్వీట్లు ఎక్కువ తినడం వల్ల డయాబెటీస్ రాదు. స్వీట్లు ఎక్కువ తినడం వల్ల ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ వచ్చినప్పుడు పొట్ట చుట్టూరున్న ఫ్యాట్ ని విజరల్ ఫ్యాట్ అంటాం. ఈ విజరల్ ఫ్యాట్ లో నుంచి ఎడిపోకైన్స్ అని వస్తాయి. ఈ ఎడిపోకైన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచుతాయి. అది 3 months లో అయ్యే ప్రాసెస్ కాదు. నేను ఒక నెలలో బాగా స్వీట్లు తినేసేది నాకు షుగర్ కనబడిపోయింది అన్నట్టు ఉండదండి. స్వీట్లు తినడం వల్ల షుగర్ రాదు. షుగర్ వచ్చిన వల్ల స్వీట్లు తినకూడదు. షుగర్ డయాగ్నోస్ అయిన వాళ్ళు కార్బోహైడ్రేట్ తీసుకోవద్దు. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల షుగర్ రాదు. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ వల్ల విజరల్ ఫ్యాట్ పెరుగుతుంది. విజరల్ ఫ్యాట్ నుంచి వచ్చే ఎడిపోకైన్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అయ్యి మెల్లగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగే కొలది డయాబెటీస్ బయటకి కనబడే ఛాన్సెస్ ఉన్నాయి. తనోజ్ గారు, ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? షుగర్ వచ్చిన వాళ్ళు సన్నగానే ఉంటారు. యాక్చువల్లీ చాలా సన్నగా అయిపోతుంటారు, వెయిట్ లాస్. బట్ మీరు అడిగిన క్వశ్చన్ కి, సన్నగా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుందా? రావచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండి. ఇప్పుడు ఒక పర్సన్ నైట్ డ్యూటీ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ చాలా మంది పాపం ఉన్నారు. నైట్ డ్యూటీ చేసే వాళ్ళు చాలా మంది నా దగ్గరకు వస్తారు, చాలా లీన్ గా ఉంటారు, ప్రాపర్ డైట్ తీసుకోరు, ప్రాపర్ స్లీప్ ఉండదు. వీళ్ళల్లో కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగిపోతుంది. ఎందుకు? ప్రాపర్ స్లీప్ లేదు. ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అవ్వాల్సిన కార్టిసాల్ రిలీజ్ అవ్వదు, ఎందుకంటే వీడు ఎర్లీ మార్నింగ్ పడుకుంటాడు. తర్వాత కార్టిసాల్ పీక్ లోకి వెళ్ళిపోతుంది. కార్టిసాల్ అంటే ఏంటనుకున్నారు? ఇట్స్ ఏ స్టిరాయిడ్. స్టిరాయిడ్స్ మనం తీసుకుంటే ఏమవుతుంది? షుగర్ పెరుగుతుంది. అలా శరీరంలోనే స్టిరాయిడ్ పుట్టిందంటే, సో సన్నగానే ఉంటాడు మనిషి, వాళ్ళలో కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, వాళ్ళలో కూడా డయాబెటీస్ రావచ్చు. సన్నగా లావుగా అనే డిఫరెన్స్ అనేది లేదు. ఎవరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎవరిలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళలో డయాబెటీస్ అనేది ఎక్కువ కనబడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. తనోజ్ గారు, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఎవరైతే లేట్ నైట్ తింటారో, లైక్ 12కి తినడం, మిడ్ నైట్ బిర్యానీలు తినడం, ఇట్లాంటి వాళ్ళల్లో అసలు ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? మిడ్ నైట్ బిర్యానీయే కాదు, ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ 4 AM 4 AM బిర్యానీ 4 AM కి ఒక్కొక్కరు కార్లు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి 4 AM కి మటన్ బిర్యానీ. నో, వీ కాంట్ చీట్ అవర్ బాడీ. మన బాడీ ఎలా మేకప్ అయింది చిన్నప్పటి నుంచి, పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు మన ఈటింగ్ సైకిల్ అనేది ఉంటుంది. ఆ ఈటింగ్ సైకిల్లోనే మనం తినాలి. 9 తర్వాత మనం తినే కొలది మిడ్ నైట్ క్రేవింగ్స్ పెరిగి, మిడ్ నైట్ బిర్యానీస్ పెరిగే కొలది డైజెషన్కి మనం ఛాన్స్ ఇవ్వట్ల. మధ్యరాత్రిలో లేచి తినేసి పడుకుని పోతాం. ఎక్కడ మనం డైజెషన్కి ఎయిడ్ ఇస్తున్నాం?
ఆ యాసిడ్ అనేది రాదు కదా, Yeah. ఆ డైజెషన్ అనేది అవ్వదు కదా, డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవ్వాలి కదా, ఇన్సులిన్ బెటర్ గా వర్క్ అవ్వడానికి రాత్రి రిలీజ్ అవ్వాలి కదా, ఎందుకు రిలీజ్ అవుతాయి ఇవన్నీ? అవ్వవు. సో అలాంటప్పుడు డైజెషన్ తక్కువ ఉంటుంది. డైజెషన్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కువ కాంప్లికేషన్స్ కనబడతాయి, So ఎక్కువ డయాబెటీస్ వస్తుంది. వీళ్ళంతా ఫ్యూచర్ లో డయాబెటిక్ పేషెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కి ఫుల్ డిమాండ్ ఇంకా మామూలుగా ఉంటుంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కి, డయాబెటీషియన్ కి, అందరికి. ఇప్పుడు వచ్చే ఈ సాఫ్ట్వేర్ పాపం జాబ్సే కానివ్వండి, నైట్ డ్యూటీసే కానివ్వండి, మన లైఫ్ సైకిల్ మనది కూడా అలానే ఉంటుంది, లైఫ్ స్టైల్ కానీ మనది కూడా మన చాలా టఫ్ ఉంటుంది. కానీ ఇలాంటి టైంలో నేను అందరికి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, నైట్ డ్యూటీస్ చేసినా నైట్ డ్యూటీ డే డ్యూటీ, నైట్ డ్యూటీ డే డ్యూటీ ఇలా ఉండనీయకుండా, ఒకవేళ వాళ్ళు అదే నైట్ డ్యూటీ కంటిన్యూగా 3 to 6 months చేశారనుకోండి, వాళ్ళ బాడీ మెల్లమెల్లగా అకామిడేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ రిథంకి తగ్గట్టుగా యాక్టివిటీ, ఆ రిథంకి తగ్గట్టుగా ఆ టైంలోనే డైట్ తీసుకోవడం, ప్రాపర్ యాక్టివ్గా ఉన్నప్పుడే డైట్ తీసుకునేటట్టు, ఫుడ్ తీసుకునేటట్టు చేసుకుంటే డెఫినెట్లీ కొద్ది కాంప్లికేషన్స్ అయితే తగ్గుతాయి. బట్ లైఫ్ స్టైల్ బాగున్నప్పుడు, స్లీప్ సైకిల్ బాగున్నప్పుడు, అబ్నార్మల్ టైమ్స్లో ఫుడ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ దే ఆర్ అగైన్ గోయింగ్ ఇన్ టు ద లూప్. We are increasing the obesity, we are increasing the visceral fat, we are increasing the insulin resistance, we are increasing the cardiovascular problems, heart issues, migraines, brain issues, strokes, ఎన్ని వస్తున్నాయి. ఇవన్నిటికీ కారణం సింపుల్ రిథమ్. మన డైలీ లైఫ్ లో ఉండే రిథమ్, చిన్నప్పటి నుంచి మన శరీరానికి అలవాటు చేసిన రిథమ్ ని మనమే డిస్టర్బ్ చేస్తున్నాం. డిస్టర్బ్ చేసినప్పుడు దానికి తగిన మూల్యం మనం చెల్లించుకోవాల్సిందే. తనోజ్ గారు, చాలా మంది రైస్ తింటే డయాబెటీస్ వస్తుంది, నేను రైస్ ఆపేద్దాం అనుకుంటున్నాను అంటారు. సో రైస్కి అసలు ఎంతవరకు వాల్యూ ఉంది? ఇంకోటి, నేను రైస్ బదులు చపాతీ తింటా అంటారు. సో నిజంగా చపాతీ వల్ల యూజ్ ఉందా? ఓకే, సో ఇప్పుడు రైస్ గురించి మాట్లాడదాం. రైస్ వల్ల అయితే మాత్రం డయాబెటీస్ రాదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు వైట్ రైస్ ని అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే అది షుగర్ ని పెంచే భావం దానికి ఎక్కువ ఉంటుంది. సో వైట్ రైస్ బదులు నేను చపాతీ తింటానని, చపాతీకి కూడా ఆల్మోస్ట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంతే ఉంటుంది, ఒక రవ్వ కొద్దిగా తక్కువ ఉంటుంది చపాతీ. కానీ మనం ఏం చేయొచ్చు అంటే, రైస్ ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, వైట్ రైస్ ని అవాయిడ్ చేయాలి. మనం ఒక పట్టు బియ్యం, సింగిల్ పాలిష్ రైస్ అని లేదా బ్రౌన్ రైస్ అని, వీటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. సో ఇవి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకు ముందు మన తాత వాళ్ళు కానీ వాళ్ళందరూ అదే తినేవాళ్ళు. ఐ థింక్ మనం బ్రౌన్ రైస్ కి షిఫ్ట్ అవుతే బెటర్ ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే ఈ టూ మచ్ పాలిష్డ్ రైస్ వల్లే కదా ఇవన్నీ. ఎస్, బ్రౌన్ రైస్ అనేది ఇప్పుడు సెపరేట్ బ్రీడ్ లాగా అమ్ముతున్నారు. అలా కాకుండా మన రెగ్యులర్ ప్యాడీ నుంచే ఒక్కసారి వడ్లాడించి ఒక పట్టు బియ్యం మాత్రం తీసుకుంటే ఇంకా మంచిది. ఒక పట్టు బియ్యంలో మనకి స్ట్రెంగ్త్ ఏదైతే వైటమిన్స్ కానీ లేదైతే ఏదైతే అదర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, మినరల్స్ కానీ బెటర్ గా ఉంటాయి. సో ఒక పట్టు బియ్యం వల్ల గ్లైసిమిక్ తీసిన పొట్టేమో పశువులకు పెడుతున్నారు, బర్రెలకి, అందుకే అవి గట్టిగా మనం ఇలా ఉన్నాం. సో టేస్ట్ గురించి చూడకుండా ప్రాపర్ హెల్త్ గురించి చూసుకొని చక్కగా ఒక పట్టు బియ్యం తినొచ్చు. సింగిల్ పాలిష్ రైస్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ చపాతీ, రోటీ. అండ్ రెండోది, రాత్రి నేను 2 చపాతీలు తింటే నాకు షుగర్ తగ్గిపోతుంది కాదు. ఆ 2 చపాతీలో ఏం కర్రీ తింటున్నావు నువ్వు? దానిలో మళ్ళీ ఆలు వేసుకుంటాను, దుంప కూరలు తింటానంటే ఎలా చెల్లిద్ది? చెల్లదు. అదే చపాతీలో ఫైబర్ ఎక్కువ ఉండే కర్రీస్, గ్రీన్ కర్రీస్ తీసుకోవడం. సింగిల్ పాలిష్ రైస్ లో అయినా మీరు గ్రీన్ కర్రీస్ యాడ్ చేయండి. వెన్ యూఆర్ యాడింగ్ ఫైబర్ టు కార్బోహైడ్రేట్, ఆటోమేటిక్ గా గ్లూకోజ్ ఎక్కువ అబ్జార్బ్ అవ్వదు. సో వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బెటర్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఎప్పుడు ప్రతి డైట్ లో ఫైబర్ యాడ్ చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర ఫైబర్ యాడ్ చేయాలి, మధ్యాహ్నం లంచ్ లో ఫైబర్ యాడ్ చేయాలి, రాత్రి డిన్నర్ లో కూడా ఫైబర్ యాడ్ చేయాలి. దీనివల్ల డైజెషన్ బాగుంటుంది, మోషన్ ఇష్యూస్ ఉండవు, అండ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఎంత గట్ అయితే బాగుంటుందో మన బ్రెయిన్ మెమరీ పవర్ అంత బాగుంటుంది, ఎంత గట్ అయితే బాగుంటుందో కార్డియాక్ హెల్త్ అంత బాగుంటుంది. ఇంకోటి అందరికి చెప్తున్నా, గట్ బాగుంటే మీ స్కిన్ కూడా బాగుంటుంది. అందుకే గట్ బ్రెయిన్ యాక్సిస్, గట్ స్కిన్ యాక్సిస్, గట్ హార్ట్ యాక్సిస్ ఇలా మాట్లాడుకుంటాం మనం. పేగు బాగుంది, పొట్ట బాగుంది అని అంటే మనిషి బాగుంటాడు. ఇంకోటి, ఈ రాగులు, సజ్జలు, జొన్నలు, ఇవి ఈ మధ్య కన్సంప్షన్ బాగా పెరిగింది, అందుకే రేట్ కూడా ఎక్కువ అయిపోయింది, ఫేమస్ అయ్యాయి. సో అసలు ఇవి మనకి ఎంతవరకు హెల్ప్ అవుతాయి? సో ఇవి మనకి ఎంతవరకు షుగర్ని కంట్రోల్ చేస్తాయి? ఓకే, దీన్ని బ్రాడ్గా ఒక టర్మ్లో తీసుకుందాం. రాగులు, సజ్జలు అన్నిటిని మిల్లెట్స్. ఓకే, సో అదర్ దెన్ రైస్ కాకుండా అదర్ సోర్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అంటాం వీటిని. వీటికి బేసిక్గా స్లో గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ ఉండి తక్కువ గ్లూకోజ్ని రిలీజ్ చేసేది బాడీలో గుణం ఉంటుంది కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉంటుంది. రాగులు, సజ్జలు, జొన్నలు దే ఆర్ బెటర్ దెన్ వైట్ రైస్, బట్ నాట్ బెటర్ దెన్ సింగిల్ పాలిష్ రైస్. మళ్ళీ నేను అదే అంటాను, మనం ఎక్కువ సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిల్లో ఎక్స్ట్రా ఏమొస్తుంది అదర్ దెన్ సింగిల్ పాలిష్ రైస్ అంటే, కొద్దిగా ఐరన్ బెటర్గా ఉంటుంది, కాల్షియం బెటర్గా ఉంటుంది,
పొటాషియం బాగుంటుంది, ఫాస్ఫరస్ బాగుంటుంది, ఇవన్నిటి వల్ల మీ కేటగిరీ బాగుంటుంది బోన్స్. సో మిల్లెట్స్ లో మనకి జనరల్లీ బోన్ హెల్త్ బెటర్ గా ఉండడమే కాకుండా అదర్ బాగుంటాయి, ఐరన్ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి దానిలో ఇట్ రిసీవ్స్ అన్ ఎక్స్ట్రా మార్క్. బట్ డయాబెటీస్ పరంగా మీరు అడిగితే మాత్రం మిల్లెట్స్ ఆర్ నాట్ ఫార్ సుపీరియర్ దెన్ సింగిల్ పాలిష్ రైస్. సింగిల్ పాలిష్ రైస్ తీసుకోవచ్చు, మిల్లెట్స్ తీసుకోవచ్చు, రెండు తీసుకోవచ్చు. వైట్ రైస్ అవాయిడ్ చేయాలి, ప్రాసెస్డ్ పాలిష్డ్ వైట్ రైస్ వద్దు. వైట్ రైస్ అవాయిడ్ చేయాలి, లేట్ నైట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఫైబర్ అడిక్వేట్ గా తీసుకోవాలి, వాకింగ్ చేయాలి, రెగ్యులర్ గా డాక్టర్ కన్సల్టేషన్స్ తీసుకుంటా ఉండాలి. సో ఇంకోటి డాక్టర్ గారు, ఈ మధ్య చాలా మంది CGM పెట్టుకుంటున్నారు. అసలు ఈ CGM ఎవరు పెట్టుకోవాలి? కొంతమంది ఏంటంటే ఆ CGM పెట్టుకొని నేను ఈరోజు బిర్యానీ తిన్నా, హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఇంత పెరుగుతుంది, లేదా నేను ఈరోజు ఆలూ కర్రీ తిన్నా, లేదా తిరుపతి లడ్డు తిన్నా, సో హలీం తిన్నా. సో ఈ CGM అనేది అసలు ఎవరు పెట్టుకోవాలి? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టుకోవాలి. సో బేసికలీ CGM ఎందుకు ఫేమస్ అయింది అంటే, US లో ఒక ఆయన బీర్ తాగితే ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, విస్కీ తాగితే ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, విస్కీ తాగితే తగ్గింది అంటే కింద కమెంట్స్ లో అందరూ, అయితే నేను మంచిగా బిర్యానీ తిని విస్కీ తాగితే తగ్గిపోతుంది కదా బాబు, ఏం జరుగుతుంది ఇది? సో అలా ఫేమస్ అయింది. ఫేమస్ అవ్వడము మేము ఇంతకు ముందు అంటే ఇప్పుడు 1-2 years నుంచి మీరు వింటున్నారు. మీరు నమ్ముతారు లేదా, నేను 10 years నుంచి CGM ఇస్తున్నాను. ఎవరికి? ఇన్సులిన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే 4 పూటలు ఇన్సులిన్ అంటే 3 పూటలు ఇన్సులిన్ విత్ బేసల్ ఇన్సులిన్ తీసుకుంటారో వాళ్ళకి, అండ్ ఎవరికైతే రికరెంట్ గా గ్లూకోజ్ డౌన్ అయ్యి అడ్మిట్ అవుతూ ఉంటారు, హైపోగ్లైసిమియా, గ్లూకోజ్ డౌన్ అయ్యి ఫిట్స్ వస్తాయి, గ్లూకోజ్ డౌన్ అయ్యి చనిపోయేదాకా వెళ్తుంది, చాలా డేంజరస్ కండిషన్. ఇలా రికరెంట్ హైపోగ్లైసిమియా ఉన్న వాళ్ళకి నేను CGM ఇస్తాను. ఎందుకు? దాని నుంచి వాళ్ళ యాప్కే కాకుండా నేను నాకు కనెక్ట్ చేసుకోవడం వల్ల నాకు అలారం మోగుతుంది. వెన్ ఎవర్ వాళ్ళకి 70 కన్నా తగ్గుతుంది అన్నప్పుడు గ్లూకోజ్ లెవెల్ నాకు వెంటనే అలారం వచ్చేస్తుంది, నేను వాళ్ళని అలర్ట్ చేస్తాను, అమ్మ మీకు 70 కన్నా తగ్గింది, యూ షుడ్ టేక్ దిస్ దట్ అని. ఇలాంటి వాళ్ళకి CGM, ఇన్సులిన్ రిక్వైర్మెంట్, రికరెంట్ గా హైపోగ్లైసిమియా ఉన్న వాళ్ళకి, రీసెంట్ కార్డియాక్ సర్జరీస్, రీసెంట్ గా డయాలసిస్ సెషన్స్ అయిన వాళ్ళకి, ఏది కిడ్నీ ఫెయిల్యూర్ తో డయాలసిస్ చేస్తాం కదా వాళ్ళకి, వీళ్ళలో CGM ఇంపార్టెంట్. రెగ్యులర్ డైలీ టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళకి CGM అంతే యూస్ఫుల్ కాదు. అండ్ సోషల్ మీడియాకి అస్సలు యూస్ఫుల్ కాదు. దానివల్ల ఊరికే స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ కాదు, దీనివల్ల మీకు ఇంకో చిన్న గమ్మత్తు చెప్తాను. అతను రీసెంట్ గా నాకు వచ్చాడు ఒక పేషెంట్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్. సార్ నేను ఇన్స్టాగ్రామ్ లో చూశాను, రెగ్యులర్ దోశ వర్సెస్ మసాలా దోశ వర్సెస్ రాగి దోశ. నేను ఆ కంపారిజన్ వినగానే అసలు ఎందుకు అప్పుడు నిజంటే అతను రాగి దోశ తీసుకోవడం మొదలు పెట్టాడంట. ఎందుకురా? ఒక్కొక్కరి శరీరంలో ఒక్కొక్కరి జెనెటిక్స్ ఒక్కొక్కలా ఉంటాయి, ఒక్కొక్కరి డైజెస్టివ్ పవర్ ఒక్కొక్కలా ఉంటుంది. సో మనం బాడీ పరంగా ఇండివిజువలైజ్డ్ పరంగా డైట్ చూసుకోవాలి, కానీ అందరికి కామన్ గా ఒకటే లెవెల్ స్పైక్ అవ్వవు. ఓకే. సో ఇంకోటి డాక్టర్ గారు, మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ నేను అడుగుతూ ఉంటాను, ఏది బెటరో చెప్పండి, లేదంటే దానికి 10 మార్క్స్కి ఎన్నో కొన్ని మార్క్స్ ఇవ్వండి. 100%. ఓకేనా? ఉప్మా. ఉప్మాలో ఏ ఉప్మా అనేది ఇంపార్టెంట్ మళ్ళీ. సో ఉప్మా జనరల్లీ ఏంటంటే 3 out of 10 లాగా తీసుకోవచ్చు. వేరేస్ మిల్లెట్స్ మిక్స్ చేస్తున్నాం ఆ ఉప్మాలో, రాగులు జొన్నలు ఇలా అంటే యూ కెన్ టేక్ ఇట్ టు 6 to 7 out of 10. ఓకే. ఇడ్లీ విత్ చట్నీ. ఇడ్లీ ఏ చట్నీ? ఏ ఇడ్లీ? సో నేను కేటగరైజ్ చేస్తాను. ఇడ్లీ 0 out of 10, అసలు నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ డయాబెటిక్స్ ఇడ్లీ అనేది. సో ఇడ్లీలో మనం అదే కల్తీ ఇడ్లీ, అగైన్ మిల్లెట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఇవన్నీ అయితే ఇట్ విల్ కమ్ టు 3 out of 10. క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ అస్సలు వర్కౌట్ అవ్వవు, అవి 0నే. అలా కాకుండా కల్తీ ఇడ్లీ, సింగిల్ పాలిష్ రైస్ తో చేస్తున్నాము, రాగులు జొన్నలు కలుపుతున్నామంటే ఇట్ విల్ కమ్ టు 5 out of 10 అలాగా. బట్ స్టిల్ ఇడ్లీ ఈజ్ ఇడ్లీ, దానికి ఈజీ డైజెషన్ ఉంటుంది, ఈజీగా కార్బోహైడ్రేట్స్ స్పైక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇడ్లీ 0 out of 10 ఫర్ మీ. చట్నీ ఏది బెటర్? సో చట్నీ ఇది నన్ను చాలా మంది అడుగుతారు. ఇది మనకి అంటే డే టు డే లైఫ్ లో మనం ఎవ్రీడే కొబ్బరి చట్నీ ఓకేనా? కొబ్బరి చట్నీ ఒక 2 to 3 out of 10 చెప్పచ్చు. బట్ చట్నీలో నేను పల్లీ చట్నీ కూడా ఒక 5 ఇస్తాను, ఎందుకంటే దానివల్ల కొద్ది షుగర్ స్పైక్ అయినా పీనట్స్ లో ఉండే ప్రోటీన్ కానీ ఇవన్నీ చాలా మంచిది. నేను హ్యాపీ పల్లీ చట్నీ గట్టిగా తింటాను. కానీ దానికన్నా ఇఫ్ యు గో ఫర్ టమాటా చట్నీ కానీ లేదా ఈ బీరకాయ పొట్టు చట్నీ కానీ దే ఆర్ 8 out of 10. ట్రస్ట్ మీ,
బీరకాయ పొట్టు చట్నీ మన మదర్స్ మా అమ్మ బాగా చేస్తుంది. అదే మన మదర్స్ మనకు చేశారు, మన వాళ్ళు కిందకి వెళ్ళట్లా, అక్కడ ఆగిపోయింది బీరకాయ పొట్టు. ఈ బీరకాయ పొట్టు చట్నీ అనేది 8 out of 10 చాలా బాగుంటది అసలు. దొండకాయ చట్నీ చేస్తారు, కొంతమంది బెండకాయ చట్నీ చేస్తారు, ఇవన్నీ దే ఆర్ గుడ్ ఎందుకంటే దే కంటైన్ ఫైబర్. ఓకే ఓకే. అదే పీనట్ చట్నీ 5 తీసుకుందాం. ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ బీరకాయ చట్నీకి పూర్వ వైభవం తీసుకురావాలి. సో బ్రెడ్ విత్ ఆమ్లెట్ మోస్ట్ డేంజరస్ బ్రేక్ఫాస్ట్ అంటాను. కానీ ఈజీగా అవుతుంది, అది ఈజీగా పిల్లలకు కూడా పెడుతున్నాం. బ్రెడ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్రాసెస్డ్ థింగ్. ప్రాసెస్డ్ థింగ్ మనం పిల్లలకి పెడితే ఎంత వరకు కరెక్ట్? రెండోది, ఈ ప్రాసెస్ దానిలో ఈ మధ్య వాళ్ళు ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఎక్కువ వేసేస్తున్నారు బ్రెడ్ కి, మళ్ళీ ఫ్యాన్స్ పెరగడానికి. పిల్లలు అందుకే బ్రెడ్ 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 బ్రెడ్, మళ్ళీ నాకు ఫ్రూట్ బ్రెడ్ కావాలి, నాకు ఈ బ్రెడ్ కావాలి. వీట్ బ్రెడ్ అంటారు చూసారా, బ్రౌన్ బ్రెడ్ అంటారు చూసారా, అవి కూడా హెల్తీ కాదు. ఇవన్నీ బ్రెడ్ అనే ఆప్షనే హెల్తీ కాదు. ప్లెయిన్ ఆమ్లెట్ తీసుకోండి, చాలా మంచిది. యు టేక్ ప్లెయిన్ ఆమ్లెట్. ప్లెయిన్ ఆమ్లెట్ లో కార్బ్స్ చాలా తక్కువ. స్కూల్స్ పిల్లలకి, స్కూల్ టీచర్స్ చెప్పాలి పిల్లలకి బ్రెడ్ తేవద్దని. యు వాంట్ ప్రోటీన్, యూ విల్ హ్యావ్ ఇన్ ఆమ్లెట్. యూ వాంట్ విటమిన్ ఏ, డి, ఈ, కే, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, దే ఆర్ ఇన్ ఆమ్లెట్. యూ వాంట్ ప్రాపర్ ఫ్యాట్ ఫర్ యువర్ చిల్డ్రన్, ఆమ్లెట్ లో ఉంది. సో ఆమ్లెట్ లో ప్రోటీన్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. వీటితో పాటు B12 కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే ఎగ్స్ లో నాకు ఐడియా లేదు, బట్ నార్మల్ ఆమ్లెట్ టేకింగ్ వెరీ గుడ్ ఎగ్స్ ఇన్ టు కన్సిడరేషన్. మన ఇది దాని పేరేంటే నాటు గుడ్లా, దాన్ని కూడా బెటర్ అనొచ్చు. సో ఎగ్స్ ఆర్ వెరీ గుడ్ బట్ నాట్ విత్ బ్రెడ్. పోహా, రైసే కదా. సో పోహా ఇస్ 1 to 2 out of 10. ఓవర్ నైట్ ఓట్స్. ఓవర్ నైట్ ఓట్స్ లో 2 ఉంటాయండి, రోల్డ్ ఓట్స్, ప్రాసెస్డ్ ఓట్స్. రోల్డ్ ఓట్స్ అయితే 8 out of 10. బికాస్ రోల్డ్ ఓట్స్ హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, అలాంగ్ విత్ కార్బ్స్ ఫైబర్ ఉంటుంది. ప్రాసెస్డ్ ఓట్స్ లో ఫైబర్ ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ మచ్ డిప్. 8 out of 10 అది చెప్తే ఇది 4 out of 10 చెప్తాను. ఓకే. పీనట్ బటర్ టోస్ట్ విత్ బనానా. ఇది డయాబెటిక్స్ కి మంచిది కాదు కానీ వెరీ గుడ్ ఫర్ నార్మల్ పీపుల్. పిల్లలకి పీనట్ బటర్ చాలా మంచిది. నేను అదే అంటున్నాను, మనము పీనట్ బటర్ ని అరగదీయం, ఎందుకంటే పిల్లలు ఆడినంత మనం ఆడం. సో పీనట్ బటర్ ఒక చిన్న పిల్లలు తీసుకున్నారంటే ఫ్యాట్ కరిగిపోయి ప్రోటీన్ ఉంటుంది బాడీలో, మంచిగా ఉంటుంది. అండ్ దాంతో పాటు బనానా చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్. యూ బటర్ ఫ్యాట్, పీనట్ ప్రోటీన్, బనానా కార్బోహైడ్రేట్. బనానాలో కార్బోహైడ్రేట్ తో పాటు ప్రాపర్ ఫైబర్ కూడా ఉంటుంది. కానీ డయాబెటిక్స్ తీసుకోకూడదు. బనానా ఇస్ వెరీ గుడ్ ఫ్రూట్ ఫర్ చిల్డ్రన్ అండ్ వెరీ గుడ్ ఫ్రూట్ ఫర్ నాన్ డయాబెటిక్స్. ఎందుకంటే ఈజీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, మంచి ఫైబర్, మంచి పొటాషియం ఉంటుంది దానిలో. సో ఎలక్ట్రోలైట్స్ కూడా బాగుంటాయి, మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం తగ్గిపోయి క్రాంప్స్ వచ్చిన వాళ్ళకి చాలా మంది నేను బనానా తీసుకోమంటాను, బట్ నాట్ ఫర్ డయాబెటిక్స్. షుగర్ ఉన్న వాళ్ళకి కాదు. సో స్ప్రౌట్ సలాడ్ మంచిది, చాలా మంచిది. స్ప్రౌట్ సలాడ్ దీనిలో మన వాళ్ళు కల్తీ చేస్తారు, బీట్రూట్ వేసేస్తారు. బీట్రూట్ వేయకూడదు. బీట్రూట్ వేయకుండా స్ప్రౌట్ సలాడ్ చాలా మంచిది. మంచి ఫైబర్ ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ కూడా తక్కువ ఉంటుంది. బీట్రూట్ వేస్తే మళ్ళీ వేస్ట్. ఆనియన్ దోశ. ఆనియన్ దోశ ఇస్ గుడ్ వెన్ కంపేర్ టు ఇడ్లీ. అవునా? కంపేర్ టు ఇడ్లీ. ఇడ్లీ 0 out of 10 ఇస్తాను కదా, ఆనియన్ దోశ 3 out of 10 ఇస్తాను. అంతేగాని 10 out of 10 కాదు ఆనియన్. కానీ ఈ మధ్య దోశని మొత్తం దాన్ని కల్తీ చేసేస్తున్నా, క్యారెట్ వేస్తున్నారు, జీరా వేస్తున్నారు. మామూలు దోశ చెప్తుంటే కూడా ఎందుకు క్యారెట్, ఎందుకు జీరా అర్థం. పులిహోర దోశ తిన్నారా? వెరీ మచ్ ఫేమస్ ఇన్ గుంటూరు. గుంటూరులో పులిహోర దోశకి ఫ్యాన్స్. దానికి మళ్ళీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్తారు, ఈ ఫుడ్ క్రిటిక్స్ వెళ్తారు, తినేసి వావ్ వావ్ అంటారు. అది ఒక డయాబెటిక్ తింటే ఇంకా వాడు చక్కగా నెక్స్ట్ నన్ను గెలవడని. ఇంకా అసలు కొన్ని కెఫేలు అవుతే గీ ఇట్లా పోసేస్తున్నాడు, ఎందుకురా? వీడియోస్ కోసం. ఎందుకు? కెఫేల పేర్లు వద్దు కానీ అసలు ఇంత గీ వేస్తున్నారు, నెయ్యి వేస్తారు. నేను ఏదైనా ఒకటే చెప్తాను సాయి గారు, బయట ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు 2 మెయిన్ ఫోకస్ పెడతారు. ఒకటి నెయ్యి ఆర్ అదర్ థింగ్స్. వీటిల్లో డోపమిన్ రిలీజ్ అవుతుంది, బ్రెయిన్ లో రిలీజ్ అయ్యి మనకి చాలా నచ్చుతుంది, అరే ఇది మళ్ళీ తినాలి అన్న ఫీలింగ్ వస్తుంది. రెండోది MSG, మోనోసోడియం గ్లూటమేట్ అంటాం. ఇవి బర్గర్ లో, ఫ్రెంచ్ ఫ్రైస్ లో జల్లుతారు ఇలాగా. మోనోసోడియం గ్లూటమేట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ మాలిక్యూల్. మన డోపమిన్ తో ఆడుకుంటుంది. డోపమిన్ అంటే ఏంటి అంటే ఒక పాజిటివ్ న్యూరో ట్రాన్స్మిటర్. బ్రెయిన్ లో ఒక పాజిటివ్ న్యూరో ట్రాన్స్మిటర్ వచ్చి ఎడిక్టివ్ చేస్తుంది మనల్ని. ఆల్కహాల్ డోపమిన్ రిలీజ్ చేస్తుంది, స్మోకింగ్ డోపమిన్ రిలీజ్ చేస్తుంది, గుట్కా చివింగ్ డోపమిన్ రిలీజ్ చేస్తుంది. అలానే MSG కూడా. బజ్జీ, సో సారీ టిఫిన్ ఐటమ్స్ కదా, బోండా. బోండా నో, వెరీ బ్యాడ్. 0 to 1 out of 10. ఇట్ కంటైన్స్ వెరీ మచ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అన్నమాట.
మనకి అంత ఎక్కువగా ఫ్యాట్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ జనరల్లీ డయాబెటిక్స్ లో మంచిది కాదు. ఎందుకంటే డయాబెటీస్ ఒకటే వెళ్ళదు, దాంతో పాటు కొలెస్ట్రాల్ ని కూడా అబ్నార్మల్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి నో ఫర్ మైసూర్ బోండా. నో. పూరి డీప్ ఫ్రైడ్ సేమ్. ఏదైతే నూనెలో స్విమ్మింగ్ చేస్తాయో పూరి, బోండా, వడ, ఎవ్రీథింగ్ విచ్ ఎవర్ స్విమ్స్ ఇన్ ద డీప్ ఆయిల్ అండ్ డీప్ ఫ్రైడ్ వద్దు. ఇంకోటి అసలు ఆయిల్ ఎప్పుడు మారుస్తారో నాకు నిజంగా తెలియదు. నల్లగా అయ్యేదాకా మాకు లేదు వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా మారుస్తారు. బడ్జెట్ ప్రకారంగా ఇక్కడ మారుస్తారు. ఎవరిని ఏం అనట్లేదు, కానీ ఆ ఆయిల్ చూడండి మీరు, నల్లగా ఉంటుంది చాలా. నేను ఈ మధ్య మామూలుగా అంటే మన యూట్యూబ్ వీడియోస్ లో చూస్తాం, ఫుడ్ వీడియోస్ చూస్తాం కదా, వాళ్ళు షూట్ చేసే దానిలో కూడా ఆయిల్ బాగోదు. పోనీ వాళ్ళు షూట్ చేస్తున్నారైనా ఆయిల్ మార్చచ్చుగా, మార్చట్లా. రెండోది ఆ ఆయిల్ ఏదైతే మల్టిపుల్ టైమ్స్ డీప్ ఫ్రైడ్ అవుతుందో దానిలోనే టేస్ట్ బాగుందంటారు. కానీ మోస్ట్ డేంజరస్ థింగ్ చెప్తాను, మల్టిపుల్ టైమ్స్ ఫ్రై అయింది అనుకోండి, ఒక ఆయిల్లో మనం ఒక ఐటమ్ వేసి ఫ్రై చేసాం అనుకోండి, ఎసిసల్ఫేమ్ అని ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది కార్సినోజన్. మనము ఈ మధ్య క్యాన్సర్స్ ఎక్కువ చూడడానికి కారణం ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ లో చాలా అంటే చాలా డేంజరస్ కార్సినోజన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఎసిసల్ఫేమ్ తో పాటు పీవీసీస్, పాలికార్బోనేట్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో ఇవన్నీ డేంజర్ కార్సినోజన్స్ అన్నమాట ఇవన్నీ. సో అవి జనరల్లీ అవాయిడ్ చేయడమే మంచిది. ఇంట్లో ఏదైనా ఫ్రై చేసుకుని అప్పుడప్పుడు తినొచ్చు, ఎందుకంటే మనం మళ్ళీ చేయం కాబట్టి. హోటల్స్ కానీ ఏమైనా కమర్షియల్ ప్లేసెస్ లో ఆబ్వియస్లీ అసలు ఈ మధ్య ఫేమస్ హోటల్స్ అన్ని నేమ్ వద్దు కానీ అన్ని ఫేమస్ హోటల్స్ ఆల్మోస్ట్ ఈ రైడ్స్ లో నెలల క్రితం దాచిన చికెన్లు, తర్వాత అన్ని పప్పు దినుసులు, వాట్ ఎవర్, ఎలకలు తిరగడం కిచెన్ లో ఇవన్నీ. సో అది పెద్ద హోటల్స్, ఫేమస్ హోటల్స్ లో చూస్తే బాగా అనిపిస్తుంది. వాళ్ళే అట్లా మెయింటైన్ చేస్తుంటే అసలు ఏ ధైర్యంతో తినాలో అర్థం అట్లా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు స్నాక్స్ ఐటమ్స్ చూద్దాం. సమోసా, మళ్ళీ ఆనియన్ సమోసా, కాన్ సమోసా. అవును, ఈ మధ్య అది స్పినాచ్ సమోసా అని చూసాం మనం. నేను స్పినాచ్ సమోసా, స్పినాచ్ చేస్తున్నారు, ఏదైనా ఫ్రై చేస్తున్నారుగా. సి మళ్ళీ అదే సేమ్ సమోసా ఇట్స్ డీప్ ఫ్రైడ్ ఐటమ్. ఐ సే నో ఫర్ ఇట్. సో మర్చిపోయాను. సో బ్రేక్ఫాస్ట్ లో ఏది బెటర్ ఉన్న ఆప్షన్స్? సో మనం లేదంటే బెస్ట్ మన బ్రేక్ఫాస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక డయాబెటిక్ పేషెంట్ కి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి స్ప్రౌట్ సలాడ్, ఇది స్ప్రౌట్స్ లాంటివి ఇది తీసుకోవచ్చు, నార్మల్ ఫ్రూట్ సలాడ్ తీసుకోవచ్చు, ఏదైనా వెజిటబుల్ సలాడ్ లాగా తీసుకోవచ్చు, పెసరట్టు మన రెగ్యులర్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లాగా అంటే పెసరట్టు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇడ్లీ లాగా తీసుకోవాలంటే మిల్లెట్ ఇడ్లీస్ లాంటివి తీసుకోవచ్చు, మిల్లెట్ ఉప్మాస్ లాంటివి తీసుకోవచ్చు. వీటిలన్నిట్లో నేనేం చెప్తానంటే మిల్లెట్ ఉప్మాస్ లో మనం ఫైబర్ ని కూడా యాడ్ చేయొచ్చు. సో ఎక్స్ట్రా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇలాంటివి మనం జనరల్లీ మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏ డయాబెటిక్ అయినా. దోశ కూడా మనం తీసుకోవాలి అని అనుకుంటే కనుక పెసరట్టు ఈస్ ద బెస్ట్ ఐటమ్ విచ్ యూ కెన్ టేక్ విత్ మినిమల్ ఆయిల్, ఎక్కువ లేకుండా. నార్మల్ దోశలానే తీసుకోవాలి అని అనుకుంటే ఇంకంతే రాగి దోశ ఆర్ వాట్ ఎవర్ మిల్లెట్ దోసాస్ ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. వీటిలో మనం రెగ్యులర్ చట్నీస్ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు స్నాక్స్ ఐటమ్స్ లో మనం సమోసా చెప్పారు, తర్వాత ఇప్పుడు మన ముఖ్యంగా మన గుంటూరు, విజయవాడ వైపు అసలు సాయంత్రం పూట ఆ బజ్జీ తినకపోతే లేదా బోండాలు తినకపోతే పునుగులు అంటాం, పునుగులు తినకపోతే అది ఏదో పెద్ద మిస్టేక్ అయిపోయినట్టు ఆ రోజులో. బజ్జీ తిని టీ తాగకపోతే అసలు ఆ రోజు ఎంత రాంగ్ చేసినట్టు. సో బేసిక్గా నేను విజయవాడలో 3 years చదువుకున్నాను కదా అక్కడ గవర్నమెంట్ కాలేజ్ లో. అయినో ప్రతి ఒక్కరు బజ్జీలు, పునుగులు, బజ్జీల కన్నా పునుగులు ఫేమస్ ప్లస్ చట్నీ, టమాటా చట్నీ, తర్వాత ఒక టీ తాగకపోతే అది ఏదో పాపం చేసినట్టు. ఒకేషనల్ గా మీరు వారానికి ఒకసారి తీసుకుంటున్నారా ఎంజాయ్ చేయడానికి, నేను ఓకే చెప్తాను. ఎవ్రీ డే నేను పునుగులు తింటానంటారా, నో. అండ్ మిడ్ మీల్ స్నాక్స్ అనేవి డయాబెటీస్ లో మంచిదే. వెన్ యూ టేక్ మీల్ ఆల్సో ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. నేను మీల్ గట్టిగా బిర్యానీ తింటాను, సాయంత్రం పునుగులు తింటాను, మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళాక రైస్, కర్డ్ రైస్ తింటాను. కొంతమంది ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో, ఈ రోజు పొద్దున్నే ఒక సమోసా తిన్నా, సరే ఒక ఉల్లిపాయ దోశ తిన్నా, ఆ తర్వాత బోర్ కొట్టి 2 చపాతీలు తిన్నా, మధ్యాహ్నం బిర్యానీ, చాలా ఫేమస్ ఆయన. మళ్ళీ నాకు బోర్ కొట్టి ఒక బోండాలు తిన్నా. కింద కామెంట్ కొట్టడం కన్నా ఇంకా ఆయన అన్న మాట అది ఉండదు అనమాట. పొద్దునే లేసాను, ఇడ్లీ తిన్నాను, కానీ కడుపు నిండలేదు, ఎంతో హెల్తీగా ఉంది, అందుకే నేను KFC తిన్నాను, KFC కూడా సరిపోలేదని వెంటనే బిర్యానీ ఆర్డర్ పెట్టా, మెహఫిల్ నుంచి అన్నాడు.
ఇవన్నీ ఐ థింక్ ఇట్స్ ఫర్ కంటెంట్ అనుకుంటా. అంతే. ఎందుకంటే ఎవరు అన్ని రోజులు సర్వైవ్ అవ్వలేరు. డే 1 నుంచి డే 70 వరకు ఉంటాయి బ్లాగ్స్ అవి. Okay. సో సర్వైవ్ అవ్వడం కష్టం. నాకు తెలిసి మేబీ ఫర్ కంటెంట్ చేస్తున్నారు. నేను అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీటిల్లో మనకి ఎంత వరకు పడుతుంది అనేది మనకు ఐడియా లేదు. మనం అది ఫాలో అవడం కరెక్ట్ కాదు. Yeah. పోనీ ఆయన చేస్తున్నాడు మనం కూడా చేయొచ్చు, ఆయన సన్నగానే ఉన్నాడు కదా అన్నట్టు అనుకుంటాం, కానీ అలా ఉండదు. సో ఇంకా నైట్ డిన్నర్ విషయానికి వస్తే సింపుల్ డిన్నర్ ఆప్షన్స్ చెప్పరా, సింపుల్ లంచ్ ఆప్షన్స్, సింపుల్ డిన్నర్ ఆప్షన్స్. లంచ్ నేను ఎప్పుడు ఏ డయాబెటిక్ అయినా ప్లేట్ మీల్ లా చెప్తాను. ప్లేట్ మీల్ అంటే దానిలో మనం 1/4 హాఫ్ కింద డివైడ్ చేస్తాం. ఆ ప్లేట్ లో 1/4 వచ్చేసరికి కార్బోహైడ్రేట్ ఉండాలి. అది బ్రౌన్ రైస్ కానీ, సింగిల్ పాలిష్ రైస్ కానీ, ఒక చపాతీ కానీ, 2 చపాతీలు కానీ మీ ఇష్టం. అది 1/4 ఉండాలి ప్లేట్ లో. ఇంకో 1/4 వచ్చేసరికి మనం ఫ్యాట్ ఐటమ్ ఏదన్నా. ఈ ఫ్యాట్ ఐటమ్ అంటే ప్రోటీన్ విత్ ఫ్యాట్ ఉండేటట్టు. నాన్ వెజ్ అయితే చికెన్ కానీ, లేదంటే ఎగ్ కానీ, ఫిష్ కానీ. మటన్ నేను జనరల్లీ రెడ్ మీట్ సజెస్ట్ చేయను ఎవరికి. ఫిష్, ఎగ్, చికెన్. వెజిటబుల్ ప్రోటీన్ వాళ్ళేమో దాల్ కానీ, సోయా చంక్స్ కానీ, లేకపోతే ఏదైనా ఎనీ పీనట్ కర్రీస్ కానీ, రాజ్మా చావల్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. సో 1/4 కార్బ్స్, 1/4 ప్రోటీన్, మిగతా 50% ఫైబర్. మిగతా 50% ఫైబరే ఉండాలి. సో ఫైబర్ లో మన వాళ్ళు లంచ్ లో మేము ఎలా తింటాము, కీరా దోసకాయలు ఇవన్నీ అంటారు కదా. నేను వాళ్ళకి సింపుల్ గా చెప్తాను, ఒక గ్రీన్ కర్రీ చేసుకోండి, మీరు చిక్కుడుకాయ చేసుకోండి, బీన్స్ చేసుకోండి, బెండకాయ చేసుకోండి. దానిలో ఎక్కువ కూరల్లా చేయకుండా ఓన్లీ అది మైల్డ్ మసాలాస్ తో చక్కగా ఫ్రై ఏదో ఒకటి ఉడికించుకున్నట్టు, లైట్ ఫ్రైస్ ఆర్ బాయిల్డ్, మెయిన్ బాయిల్డ్ బెస్ట్. ఈ బాయిల్డ్ హాఫ్ ప్లేట్ నింపేయండి ఫైబర్ తో. మంచి వెజిటబుల్ కర్రీ లా ఉంటుంది అది. మనం ఈ 1/4 కార్బ్స్ తో కూడా తినొచ్చు. ఇంకో 1/4 ప్రోటీన్ ఏంటంటే డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇది బెస్ట్ ఫర్ ఆఫ్టర్నూన్. నైట్ వచ్చేసరికి వీ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఫైబర్. ఎందుకంటే ఇట్ ఎయిడ్స్ డైజెషన్ బెటర్. మార్నింగ్ లేసేసరికి కడుపు ప్రశాంతంగా ఖాళీ అవ్వాలి, కాన్స్టిపేషన్ ఉండకూడదు కాబట్టి. సో నైట్ టైం అదే గ్రీన్ కర్రీలో 1-2 జొన్న రొట్టెలు తినడం. లేదు అని అంటే ఇంత కొద్దిగా రైస్, అదే వాట్ ఎవర్ సింగిల్ పాలిష్ రైస్ వేసుకొని దానిలో డబల్ అమౌంట్ ఆఫ్ కర్రీ తినడం. ఈ డబుల్ అమౌంట్ ఆఫ్ కర్రీ గ్రీన్ కర్రీ ఉండాలి. అది ఆకుకూరలు తీసుకుంటారా, లేదా బెండకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ, ములక్కాడ ఏవి తీసుకుంటారో మీ ఇష్టం. సో ఒక సింగిల్ కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే డబల్ కప్ ఆఫ్ ఫైబర్ తీసుకోవాలి కర్రీ లాగా. లేదంటే ఒక జొన్న రొట్టె. అన్నంలో పప్పు తినడం కాకుండా పప్పులో అన్నం తినాలి. ఎస్, అంతే. ఆయన ఫేమస్ హెల్త్ యూట్యూబర్ ఒక ఆయన ఉంటారు. ఆయన అంటారు మన ప్లేట్ ని రివర్స్ చేయాలి అని. మన ప్లేట్ లో ఏంటి, మనం ఇంత అన్నం వేసుకొని ఇంత కూర తింటాం. దాన్ని రివర్స్ చేయాలి, ఇంత కూర తిని ఇంత అన్నం తినాలి. అది మనం రివర్స్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ బెటర్ అవుతుంది డయాబెటిక్స్ లో. ఇంకోటి తనోజ్ గారు, డయాబెటిక్ పేషెంట్స్ కి ఎక్సర్సైజెస్ తర్వాత ఈ వాకింగ్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి? ఓకే, లెట్స్ కేటగరైజ్ ఇంటూ 3 థింగ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ పాపం డైట్ ఫాలో అవుతున్నాడు, మందులు ఫాలో అవుతున్నాడు, అయినా ఎక్సర్సైజ్ చేయాలా రోజు? ఎంత ఇంపార్టెంట్ అది? చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాను, ఎందుకంటే క్లియర్ గా ఉండాలి కాబట్టి. ఫస్ట్ థింగ్ వాకింగ్. వాకింగ్ బెస్ట్ ఏంటంటే పోస్ట్ మీల్ వాకింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 15 to 20 minutes, మధ్యాహ్నం లంచ్ తర్వాత 15 to 20 minutes, రాత్రి డిన్నర్ తర్వాత 15 to 20 minutes. ఇలా చేయకుండా మన వాళ్ళు నేను పొద్దున్న 6కి లేచి గంటన్నర నడుస్తాను ఇలా, లేదా ఈవినింగ్ ఇది చాలా డేంజరస్ వాకింగ్, 5 నుంచి 6:30 నడుస్తానంటారు వాళ్ళ ఖాళీ టైంలో. మన ఖాళీ టైంలో చేసే వాకింగ్ మనకు పని చేయదు, మనకు కావాల్సినప్పుడు వాకింగ్ చేస్తే పని చేస్తుంది. సో డయాబెటిక్స్ కి బెస్ట్ వాకింగ్ పోస్ట్ మీల్ వాకింగ్. ఇది అందరికీ పాసిబిలిటీ ఉండదు. సో పాసిబిలిటీ లేని వాళ్ళు ఫాస్టింగ్ లో వాకింగ్ చేయొచ్చు, లేదా పోస్ట్ డిన్నర్ రాత్రి పూట పడుకునే ముందు వాకింగ్ చేయొచ్చు. ఈ రెండు చాలా యూస్ఫుల్. పోస్ట్ మీల్ వాకింగ్ ఇస్ ద బెస్ట్. పోస్ట్ మీల్ వాకింగ్ చేయలేని వాళ్ళు ఫాస్టింగ్ లో అయినా చేయాలి, పోస్ట్ డిన్నర్ అయినా పడుకునే ముందు చేయాలి. ఇది బెటర్ డయాబెటిక్స్ లో. సెకండ్ కేటగిరీ జిమ్ అండ్ ఎక్సర్సైజెస్. బాడీ స్ట్రెంథనింగ్ డయాబెటిక్స్ లో చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ అంటే ఏంటి, ప్రోటీన్ లాస్ అవుతుంది, కండ తగ్గిపోతూ ఉంటుంది. మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేస్తే, రెగ్యులర్ గా జిమ్ చేయడం వల్ల మజిల్ ని మనం స్టిమ్యులేట్ చేస్తాం, మజిల్ గ్రోత్ కి. సో అందుకని జిమ్ చాలా ఇంపార్టెంట్. ఆర్ వెయిట్ లిఫ్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంట్లో అయినా లిఫ్ట్ చేయొచ్చు. మీరు కావాలంటే ఒక బియ్యం బస్తాతో అయినా చేసుకోవచ్చు, లేదా ఇంట్లో పనులు చేసుకోవచ్చు, బకెట్స్ తో చేయొచ్చు, దేనితోనైనా చేయొచ్చు. జిమ్ కి వెళ్ళాలని లేదు. మరి బియ్యం బస్తా అంటే నడుము పట్టి. సో 3 థింగ్స్ కింద కేటగరైజ్ చేశాను కదా. సో పోస్ట్ మీల్ వాకింగ్ అనేది, ఆర్ ఫాస్టింగ్ లో వాకింగ్ అనేది, పోస్ట్ డిన్నర్ వాకింగ్ అనేది కార్బోహైడ్రేట్ ని బర్న్ చేస్తుంది. సో దానివల్ల గ్లూకోజ్ తగ్గుతుంది. సెకండ్ నేను ఏం చెప్పాను, మజిల్ బిల్డప్ ఆర్ మజిల్ స్ట్రెంథనింగ్. డయాబెటీస్ లో ప్రోటీన్ లాస్ అవుతుంది కాబట్టి అది ఆగడానికి అన్నట్టు. థర్డ్ పాయింట్, స్ట్రెస్ ని మేనేజ్ చేయడం. స్ట్రెస్ ని మేనేజ్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది కదా. సో థర్డ్ యాక్టివిటీ స్ట్రెస్ ని మేనేజ్ చేసేటట్టు ఉండాలి. ఎలాంటిది, యోగా, మెడిటేషన్, ఏరోబిక్స్, జుంబా డాన్స్, ఇలాంటివన్నీ ఏం చేస్తాయండి, యూ విల్ ఎంజాయ్ ఇట్.
ఈ ఎంజాయ్మెంట్ లో ఆర్ పీస్ తో మనం చేసే యాక్టివిటీస్ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. సో ప్లాన్ ఫర్ వాకింగ్ ఫర్ కార్బోహైడ్రేట్ ని యూటిలైజ్ చేయడానికి, ప్రోటీన్ ని బెటర్ గా యూటిలైజ్ చేసి మజిల్ బాగుండడానికి జిమ్ కానీ వెయిట్ ట్రైనింగ్ కానీ, థర్డ్ కేటగిరీ స్ట్రెస్ ని మేనేజ్ చేయడానికి యోగా కానీ మెడిటేషన్ కానీ జుంబా డాన్స్ కానీ ఏరోబిక్స్ కానీ, ఇలా మనం యాక్టివిటీ ప్లాన్ చేసుకోవాలి. మరి డేలో మాకు ఇన్ని గంటలు ఉండవు కదా ఇవన్నీ ప్లాన్ చేయడానికి అని అంటే చేయొద్దు. వారానికి 2 రోజులు ఇది, వారానికి 2 రోజులు ఇది, వారానికి 3 రోజులు ఇది, అలా చేసుకోండి, డివైడ్ చేయండి. బట్ వీక్ లో పక్కా ఉండేటట్టు చేయండి. తనోజ్ గారు, ఇప్పుడు ఈ షుగర్ ఫ్రీ కోక్స్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? షుగర్ ఫ్రీ కోక్స్ మంచిదేనా? డైట్ కోక్ ఆర్ వాట్ ఎవర్ ఇలా ఉంటాయి కదా, అదేనే కాదు, ప్రతి కూల్ డ్రింక్ లో ఇప్పుడు షుగర్ ఫ్రీ అనేది యాడ్ ఆన్ అయింది. ఎనీ కూల్ డ్రింక్ ఆర్ కార్బోనేటెడ్ డ్రింక్ ఇస్ డేంజరస్. ఏ కార్బోనేటెడ్ డ్రింక్ అయినా తీసుకోండి, అది షుగర్ ఉన్న వాళ్ళలోనే కాదు, షుగర్ లేని వాళ్ళలో కూడా మంచిది కాదు. షుగర్ లేని వాళ్ళలోనే మంచిది కాదు అన్నప్పుడు షుగర్ వాళ్ళకి నేను రికమెండ్ చేయను. సెకండ్, కమింగ్ టు షుగర్ ఫ్రీ అనే టర్మ్ ని వాడదాం. షుగర్ ఫ్రీ అనే టర్మ్ తో మన ఏ షుగర్ ఫ్రీ పౌడర్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇన్ మోడరేషన్ ఓకే. నేను షుగర్ ఫ్రీతో హల్వా చేస్తాను, షుగర్ ఫ్రీతో మైసూర్ పాక్ చేస్తాను, షుగర్ ఫ్రీతో గులాబ్ జామున్ చేస్తానంటే నడవదు. సో ఇన్ మోడరేషన్ ఇట్స్ ఫైన్. ఎందుకు అంటే ఇంతకు ముందు షుగర్ ఫ్రీ ఎక్కువ వాడితే కార్సినోజన్స్ ఉన్నాయి, దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది ఏది అని చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు అవన్నీ తీసేశారు. తీసేసి కొన్ని షుగర్ ఫ్రీవి న్యాచురల్ కంపౌండ్స్ తో వస్తాయి. స్టివియా రూట్ అని చెప్పి ఉంటుంది, దాని నుంచి వస్తాయి. ఇది మన వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే అంత తీయగా ఉండదుగా. కానీ ఇవి వాడుకోవచ్చు, బట్ ఇన్ మోడరేషన్. ఎందుకంటే ఎనీథింగ్ ఆర్టిఫిషియల్ ఈజ్ ఆర్టిఫిషియల్ అని నేను నమ్ముతాను జనరల్లీ. సో అందుకే నేను ఎక్కువ రికమెండ్ చేయను. కార్బోనేటెడ్ డ్రింక్స్ అయితే షుగర్ ఫ్రీ ఏవైనా నో, స్ట్రిక్ట్ నో ఫర్ దెమ్. వేరే షుగర్ ఫ్రీ డైలీ వాటిల్లో ఏం చేయొచ్చు అంటే మనం మోడరేషన్ లో యూజ్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, చాలా మంది పేషెంట్స్ ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటారు. సో దాంట్లో హెచ్బిఏవన్సీ ఏమైనా చిన్న చిన్న తేడాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు చాలా వర్రీ అయిపోతారు. అసలు ఎప్పుడు వర్రీ అవ్వాలి హెచ్బిఏవన్సీ గురించి? ఓకే, సో హెచ్బిఏవన్సీ అనేది ఇందాక మనం టాబ్లెట్స్ గురించి ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ అప్డేట్స్ ఎలా వస్తాయో, ఈ టార్గెట్స్ మీద కూడా హెచ్బిఏవన్సీ టార్గెట్స్ అండ్ నార్మల్ వాల్యూస్ మీద కూడా అప్డేట్స్ వస్తాయి. ఎందుకు అంటే మన ఎన్విరాన్మెంట్ ప్రకారంగా మనకున్న ఆ టైంలో వైరస్ అవుట్ బ్రేక్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ వీటి వల్ల ఏదైనా మాడ్యులేట్ అయినా కానీ ఇవి మారుతూ ఉంటాయి. సో అనే హోల్ చెప్పాలి అంటే హెచ్బిఏవన్సీ అనేది 5.7 నుంచి 6.5 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్ అని, 6.5 కన్నా ఎక్కువ ఉంటే డయాబెటీస్ అనేది మనకి ఎప్పుడు వచ్చే నార్మల్. కానీ నేను సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అని అనుకుంటున్నానంటే 6.5 కన్నా లోపల ఉంటే నార్మల్. అది మీరు 5.8 ఉంటే వరీ అవ్వాలి, 6 ఉంటే వరీ అవ్వాలి, 6.1 ఉంటే వరీ అవ్వాలని లేదు. 6.5 లోపల ఉంటే మీరు డయాబెటిక్ కాదు. కానీ మీరు ఒబేస్ ఉంటే వెంటనే వెయిట్ లాస్కి ప్లాన్ చేసుకోవాలి. ఫాదర్ మదర్కి ఒకవేళ జెనెటిక్గా డయాబెటీస్ ఉంది అని అంటే అప్పుడు మనం కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ 6.5 లోపల వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. హెచ్బిఏవన్సీ 6.5 లోపల ఉంటే, 6.5 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి నేను ఇమీడియట్గా టాబ్లెట్స్ ఆర్ మెడికేషన్ స్టార్ట్ చేయను. వాళ్ళకు కూడా ఫస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాను. 7.5 బాగా ఎక్కువ ఉందన్న వాళ్ళకి, కాంప్లికేషన్స్ ఆర్ ఏదైనా కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం నేను డయాబెటిక్ మెడికేషన్ పెట్టడం జరుగుతుంది. ఈ మాస్టర్ చెకప్స్ లో జనరల్లీ ఏంటంటే 5.8, 6, 6.1 ఇలా ఉంటే వర్రీ అవుతూ ఉంటారు. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రీ డయాబెటీస్ అనే టర్మ్ మైండ్ లో నుంచి తీసేయాలి. 6.5 లోపల ఉంది అని అంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అంతే. అసలు ఇంకోటి, అసలు హెచ్బిఏవన్సీ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే, హెచ్బిఏవన్సీ అనే దాన్ని గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. ఈ హిమోగ్లోబిన్ కి షుగర్ మాలిక్యూల్ అనేది అటాచ్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం మెజర్ చేస్తాం. దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఈరోజు బిర్యానీ తింటే వచ్చే షుగర్ లెవెల్తో అది మాడ్యులేట్ అవ్వదు. నేను ఈరోజు గులాబ్ జామున్ తిన్న దాంతో అది మాడ్యులేట్ అవ్వదు. వేరే 3 monthsలో నేను చేసిన తప్పులన్నీ దానిలో కనబడతాయి. సో ఈ 3 months ఆర్ 4 months యావరేజే హెచ్బిఏవన్సీ. ఇది ఒక డాక్టర్కి ఒక క్రూడ్ ఇండికేటర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేషెంట్ గురించి చెప్తాను. 3 monthsకి నేను మెడికేషన్ రాస్తాను. వాళ్ళు ఏం చేస్తారు, 1 month ఏదో డైట్ ఫాలో అవుతారు, 1 month న్యాచురోపతి ఫాలో అవుతారు, 1 month ఇంకేదో ఫాలో అవుతారు. ఇవన్నీ ఫాలో అయ్యాక నా దగ్గరకు వచ్చే 1 week ముందు షుగర్ టాబ్లెట్స్ వేసుకుంటారు. సో నా దగ్గరకు వచ్చే 1 week ముందు షుగర్ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ కంట్రోల్లోనే ఉంటాయి, కానీ హెచ్బిఏవన్సీ ఏమవుతుంది, ఎక్కువ కనబడుతుంది. సో ఇలాంటి సినారియోస్లో హెచ్బిఏవన్సీ యూస్ఫుల్. హెచ్బిఏవన్సీ ఎక్కువగా ఉంది కానీ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ నార్మల్ ఉంది అని అంటే మనిషి ఏదో చేశాడు. అదే ఒకవేళ హెచ్బిఏవన్సీ ఎక్కువ ఉంది, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ కూడా ఎక్కువ ఉందంటే అన్కంట్రోల్డ్గా ఉంది, ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టాలి. ఎందుకు అంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
సో హెచ్బిఏవన్సీ చాలా చాలా important. చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 3 to 4 months కి చేయించుకోవడం బెటర్. దాని ప్రకారంగా డాక్టర్కి ఒక రఫ్ ఐడియా వస్తుంది, ఎంత డోస్ ఇవ్వాలి, ఎంతవరకు ఈయన కాంప్లికేషన్స్ కి రిస్క్ లో ఉన్నాడు, ఎంతవరకు మనం మాడ్యులేట్ చేసుకోవాలి డోసేజెస్ అనేది క్లారిటీ వస్తుంది. నైస్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కింద కామెంట్స్లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై.